పరలోకమందున మా తండ్రి, స్థానిక సంఘాన్ని, పెద్దలను, తండ్రి, యవన బిడ్డలను అందరినీ మీరు ప్రేరేపించి ప్రతి ఏడాది తండ్రి ఈ సభలను మీరు జరిగిస్తున్నారు. వారు ఊరిని తండ్రి ప్రక్షాళన చేయడానికి, పాపాన్ని కడిగి తండ్రి నీతిమంతుల జాబితాలో ఈ ప్రజలను నిలబెట్టడానికి తండ్రి ఇంత ఖర్చును తండ్రి మీ పిల్లలు జరిగిస్తున్నారు తండ్రి. అందును బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు. ఈ సమయం మీది, ఈ వేదిక మీది, ఈ ప్రజలు మీ వారు తండ్రి. వీరికి ఏ అవసరమో అవి మాత్రమే నేను చెప్పడానికి నన్ను వాడుకోండి. ఈ చివరి రోజుల తండ్రి మానవ జీవితానికి ఏవి ప్రాముఖ్యమైనవో తండ్రి బోధించే ధన్యతను నాకు అనుగ్రహించండి తండ్రి. విన్నవారైతే మరొక్కసారి వారికి నెమరు వేసుకునే ధన్యత అనుగ్రహించండి. కొత్తగా వింటున్న వారిని తండ్రి మీ రాజ్యంలో వారిని కట్టండి. మీ దయ మాకు అవసరం, మీ కృప మాకు అవసరం తండ్రి. ఎవరైనా తండ్రి నిర్లక్ష్యంగా ఉంటే తండ్రి వారి ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకునే తండ్రి ఆ నీరసం నుంచి బయటకు రావడానికి మీ తోడు అనుగ్రహిస్తారని కోరుతున్నాం. కూర్చున్న వారందరితో మీరు మాట్లాడుతున్నారు దేవా. ఏ మాటను వారు పెడచెవిని పెట్టక తండ్రి వాక్యము మాతోనే మాట్లాడుతుందని ఎవరైతే తండ్రి తమ్మును తాము జాగ్రత్త పరుచుకుంటారో వారందరూ తండ్రి ముందస్తు చూపు కలిగిన వారు తండ్రి. అందరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ సమయాన్ని మీ మహిమను మీకే ఆరోపిస్తూ అన్ని విధాలుగా మేము లొంగిపోతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమె. ఇక ఆలస్యం చేయకుండా కొన్ని విలువైన సంగతులు విందాం. గతించిన రాత్రి మానవ జీవితాల్లో భక్తి వైరాగ్యం అంటే ఏంటో మనం నేర్చుకున్నాం. సభలకు వచ్చినప్పుడు సభల్లో ఉన్న సత్యము నేర్చుకుని వెళ్ళడమే సౌందర్యం. సభకు వచ్చినప్పుడు అలంకారప్రాయంగా ఎవరు వచ్చినా సభకి గౌరవం లేదు, దేవుని దృష్టికి మహిమ లేదు. కాబట్టి వాక్యాన్ని ఎవరైతే ఎక్కువ కేంద్రీకరిస్తారో వారు మాత్రమే భవిష్యత్ తిరిగిన వారు. కాబట్టి వాక్యాన్ని విందాం. రాత్రి మనం విన్న వాక్యాల్లో దేవుణ్ణి ఏం అడుగుతున్నామో కాదు, ఉన్నదానితో సర్దుకుపోయి బతకడం నేర్చుకోవాలని అర్థం చేసుకున్నాం. భక్తి అనగానే రకరకాల కోణాల్లో ఏదో ఒకటి దేవుణ్ణి గోజాడు అడగడం అనుకుంటాం. కానీ భక్తి అనగానే ఉన్నదానితో తృప్తిగా బ్రతకడమే భక్తి అని నేర్చుకున్నాం. ఈరోజు ఆ భక్తి కొలమానంలో మరికొన్ని లోతైన మాటలు మనం వింటున్నాం. ఇవి చాలా ప్రాంతాలకు నేను చెప్పాను, మీకు కూడా చెప్తాను. ఒకసారి విందాం. ఆలస్యం చేయకుండా ఒక్కసారి ప్రసంగి గ్రంథానికి రండి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 10వ వచనం చూడండి. లేత వయస్సును నడిప్రాయము గతించిపోవినవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులము తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకొనుము. ఆగుతాం. కొన్ని వాక్య భాగాలు మనం చదువుతున్నప్పుడు వాటి చుట్టూ మనం కేంద్రీకరించకపోతే మనకు అర్థం అవుదని రాత్రి విన్నాం. ఏదన్నా వాక్యాన్ని మనం చదివినప్పుడు దాని చుట్టూ జరుగుతున్న పరిస్థితులు మనకు తెలియాలి. ఆ పరిస్థితులు తెలుసుకోకుండా వాక్యాన్ని మనం చదివితే తెలుగులో సామెత ఉంది, గుడ్డిద్దట చేలో పడిందట. అది మంచి వరి చేవుల్లో పడినప్పుడు దానికి తినడం రావట్లేదు. ఎందుకు? గుడ్డిదది. వాక్యము కూడా బంగారం లాంటి పంట. ఆ బంగారం లాంటి పంటను మనకు ఆత్మీయ ఆహారాన్ని మనకు తినడం రావట్లేదంటే ఆత్మీయ గుడ్డితనం మనకు ఉంది అని. అందుకే ఒక వాక్యాన్ని మనం చదివినప్పుడు నేపథ్యం తెలియాలి. ఏవి రాస్తున్నాడు ఈయన? జీవిత అనుభవాలు రాస్తున్నాడు. రాస్తున్న ఆయన ఎవరు? మేధావి సొలొమోను. సొలొమోను ఏం జీవిత అనుభవాలు ఉన్నాయి? చాలా అనుభవాలు ఉన్నాయి ఆయనకి. ఆయన గూర్చి మాట్లాడుకోవడం మొదలు పెడితే పుంకాలుగా మాట్లాడుకోవాలి, కథలుగా ఆయన గూర్చి మాట్లాడుకోవాలి. కానీ అవన్నీ మాట్లాడుకోవడానికి మనకు సమయం సరిపోదు. కానీ ఆయన మాట్లాడిన ఒక్క మాట మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్పాలనుకుంటున్నాడంటే జీవితంలో 2 దశలు చాలా ప్రాముఖ్యమైనవంట. ఆ 2 దశలు ప్రాముఖ్యమైన ఆ 2 దశలు చాలా త్వరగా అయిపోతాయంట. జీవితం 4 దశలుగా విడదీయండి. బాల్యము,
యవ్వనము, నడిప్రాయము, చెప్పండి, వృద్ధాప్యం. బాల్యము ఏం జరుగుతుందో తెలియదు మనకి. వృద్ధాప్యం మొత్తం చప్పబడిపోయి ఏం జరుగుతుందో తెలియదు మనకి. ఈ 2 స్టేజులు మన చేతుల్లో లేనివి. రెండు ఏం చేయాలన్నా 2 దశల్లోనే మనం చేయగలం. ఆ 2 ఏంటి చెప్పండి? యవ్వనము, నడిప్రాయం. ఇంకా మనకి బాగా అర్థం కావాలి అంటే ఈ జీవిత సత్యాన్ని కొన్ని భాగాలుగా మనం విడదీస్తే, ఆ భాగాలుగా విడదీసిన జీవితం మన కళ్ళకి ప్రాక్టికల్గా అర్థం చేస్తే రేపొద్దున మనం దేవుని కొరకు ఏం చేయాలో మనకు అర్థం. బాగా వినండి, వయసులో ఉన్న వాళ్ళు బాగా వినండి, నడి వయసులో కండబలిసిన వాళ్ళు బాగా వినండి, వయసు అయిపోయి నేడో రేపో గోతుకి కాళ్ళు జాస్తున్న వాళ్ళు కూడా ఇంకా బాగా వినండి. ఇది జీవిత అనుభవాలు ప్రసంగి గారు రాస్తున్నారు. ఏమని రాస్తున్నాడు? ఏంటి అసలు జీవితం అంటే? 4 భాగాలు. ఈ 4 భాగాల జీవితంలో బాల్యం ఎంత బాగుంటుందండి. బాల్యం రేపొద్దున్నే 7 గంటలకు లేగాలన్న గొడవ లేదు. వాళ్ళకి నచ్చితే లెగుస్తారు, లేకపోతే మానేస్తారు. వాళ్ళ ఇష్టం అది. వాళ్ళు ఎంత బాగా హ్యాపీ ఫీల్ అవుతారంటే, రేపొద్దున మా అమ్మ ఏం టిఫిన్ ఉండదు వాళ్ళకి అనవసరం. నచ్చితే తింటారు, లేకపోతే మానేస్తారు. నాకు కూతురు ఉంది, 2 సంవత్సరాలు ఎక్కడికి వచ్చి లోపు. డైపర్ వాళ్ళు మార్చుకోరు, మనం మార్చాలి. ఎక్కడ నచ్చితే అక్కడ పోస్తారు. నేను సీరియస్ చెప్తున్నాను. బాల్యం ఎంత బాగుంటుందండి. స్నానం చేయాలి, సిరాకు ఉందని అనుకోరు, చేయిస్తాం, చేయించాలి. డైపర్లు వాళ్ళు మార్చుకోరు, వాష్రూమ్కి వెళ్తున్నామని చెప్పరు. వాళ్ళకి నచ్చితే లేస్తారు, నచ్చినప్పుడు లేవరు, లేకపోతే నిద్రపోతారు, నచ్చితే తింటారు, లేకపోతే తినరు. దాన్ని ఏమన్నారు తెలుసా? రాయల్ లైఫ్ అన్నారు. రాజు జీవితం రాజుకి ఎలా సాగుద్దో చెప్పండి, అలా సాగుద్దా జీవితం. అది ఒక చీక లేదు, చింత లేదు, ఇబ్బంది లేదు, బాధ లేదు, అంత ఆనందం, అంత ఆనందంగా ఉంటారు. ఆ జీవితం అలా నడుస్తూ 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 వెళుతుంది. ఆ జీవితం అలా నడుస్తున్నప్పుడు బుడిబుడి నడకలు, బుల్లు మాటలు మాట్లాడతారు. ఆ బుడిబుడి నడకలు మాట్లాడు ఆ బాల్యం కొంచెం మాటలు వచ్చేసరికి ఆ మాటల్లో ఏం మాట్లాడతారు తెలుసా? ఏది కనబడుతుంది అది కొనమంటారు వాళ్ళు. రోడ్డు మీద తీసుకెళ్ళానుకో, లారీ వెళ్తుంటాడు, ఒకడు అన్నాడు, నానా లారీ కొన్నా, నువ్వు లారీ కొనకపోతే నేను రానను. లారీ వాళ్ళ నాన్న శాలరీ ఎంత, ఈఎంఐలు ఎంత, సీడీలు ఎంత, రాబడి ఎంత, గ్రాస్ ఏంటి, నాన్న ఎంప్లాయా కూలోడా, ఈ లెక్కలన్నీ ఆడికి అనవసరం. నువ్వు నాకు లారీ కొంటావా కొనవా, కొనకపోతే నేను రాను, అక్కడ పడి దొలుతాడు. వాడిని ఎలా చెబుతావరే, మనకు అంత లేదురా, మన తాత టాటా బిర్లా కాదురా అని చెప్పిన అర్థం అవుతాడు. ఆడేవాడు అంటాడు, ఆడికి ఏం అర్థం అవుతుంది? ఇప్పుడు ఆడికి లారీ కావాలా, ఆ లారీ మనం కొనలేక కనుక ఏం చేస్తాడంటే ఒక ప్లాస్టిక్ లారీ కొనేస్తాడు. లారీ దీంతో ఆడికి తర్వాత వస్తుంది అంట. ఇంకొకడు ఉన్నాడు ఎక్స్ట్రీమ్ కురగాడు, ఆడు బయటకు వచ్చాడు, నానా విమానం కొనే అన్నాడు. కొనగలడా? విమానం కొనగలడా? నాన్న కొనలేడు. అందుకే ఓ ప్లాస్టిక్ విమానం కొనేస్తాడు. పిల్లలు గొంతమ్మ కోరికలు కోరతారు. ఇది అయిపోద్ది బాల్యం. చక్కగా ఆడుకుంటారు, నచ్చినవి తింటారు, నచ్చినట్టు మాట్లాడతారు, కోపాలు పాపాలు ఏమీ తెలియదు. జీవితం అలా గడుస్తుంది. టీనేజ్లోకి వస్తారు. అదే రాస్తున్నాడు ఇక్కడ సొలొమోను, లేత వయసు, టీనేజ్ అన్నారు. ఆ టీనేజ్ అనేది చాలా చాలా విలువైనది. ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ పేజులో అదొక పేజ్. చాలామంది కనబడుతున్నారు. టీనేజ్ అంటే 13, 14, 16, 17, 18, 19, 20, టీ ఈ 30 నుంచి 20 వరకు ఉండే ఈ టీ మీద ఉన్న వయసుని టీనేజ్ అంటారు. ఈ టీనేజ్ లైఫ్ ఎలా ఉంటుందండి? అదో రకంగా రెక్లెస్ ఉంటుంది. ఇలా 4 ఉన్నాక అలా కుదురండి వాళ్ళు, చాలా రెక్లెస్. అదొక లైఫ్ అది. ఇప్పుడు ఇలా డయాస్కి మెట్లు వేసారా, ఇలా దిగడం ఒక పద్ధతి మనకు. ఆడ అలా దిగడం, దూకేస్తాడే. ఏజ్ అది, టీనేజ్. ఈ మధ్య రీల్స్ వచ్చే వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటున్నాయో. టీనేజ్
బిల్డింగ్ ఎక్కుతున్నారు, అక్కడి నుంచి దూకుతున్నారు, రీల్. డ్రైనేజ్లో పడిపోతున్నారు, రీల్. చెట్ల మీద దూకుతున్నారు, రీల్. టీనేజ్ డిఫరెంట్గా గుర్తించాలి. సొసైటీలో ఐకాన్ ఇమేజ్ మనకున్న. మా ఊర్లో నన్ను హీరోలో చూడాలి. అందుకే వాళ్ళ బైకులు తోలుతున్నప్పుడు ఎలా తోలుతారు చూసారా? ఇలా తోలి ఇలా తోలి ఇలా తోలి అలా తోలి అలా తోలి ఎలా తోలుతారు. ఈదుల్లో ఎంత స్పీడ్ తోలుతారు. ఎందుకు అంత స్పీడ్ తోలుతున్నారంటే, ఇప్పుడు మా ఊర్లో నా తోలకాన్ని చూసి మా ఊరందరూ నన్ను ఏమనుకోవాలి అంటే, చెప్పండి, హీరో అనుకోవాలి. ఇప్పుడు హీరో అనుకోవాలని వాడు తోలకాలు అలా ఇలా తోలుతుంటారు. ఏ చిన్న పిల్లల్లో గుద్దితే, ఏ వృద్ధుల్లో గుద్దుతారు, అదేం తోలకరా? పెద్దోళ్ళు తిరుగుతున్నారు, వయసు అయిన వాళ్ళు, చిన్నపిల్లలు తిరుగుతున్నారు, ఇదేం తోలకరా? ఎవడరా మీ అయ్యా అని అడిగితే, నువ్వే నాకు చెప్పేదట, నా బండి, నా పెట్రోల్, నా ఇష్టం అంటాడు. ఆడిష్టం వచ్చినాడు తిరుగుతాడు. ఆడికి చెప్తే వినడు. వాడి మైండ్లో ఉన్నది ఏంటో తెలుసా? నన్ను హీరో అనుకోవాలి. ఇప్పుడు ఈ తోలకాన్ని చూసి హీరోలా తోలుతున్నాడు అనుకుంటారు. కానీ ఆడు అనుకున్న ఫీల్ ఆ వయసులో ఆడికి అలా అనిపిస్తుంది. వయసు మళ్ళీ వాళ్ళందరూ ఏమనుకుంటారు చెప్పిన, ఆడిని హీరో అనుకోడు. చెప్పండి, ఎవడ సన్నా సెదవ అనుకుంటారు, అనుకోరు? వాడు హీరో అనుకుంటాడు. ఎవడి గాలి ఎదవా, పనికి మాలినోడు, వేస్ట్ గాడు. పెద్దోళ్ళు గుద్దితే, పిల్లలు గుద్దితే ఎవడు ఇలా అయ్యవడు, ఎవడీడు ఇలా తోలుతున్నా వాళ్ళు అనుకుంటారు అన్నది ఆడికి అర్థమవుతుంది. ఆడేమనుకుంటాడు, నన్ను హీరో అనుకుంటాడు. అలా తోలుతాడు, ఇలా తోలుతాడు, ఇష్టం వచ్చినట్టు తోలుతాడు. ఈ మధ్య ఒక హీరోయిన్ వీడియో రికార్డ్ చేశారు. ఎక్కువైపోయారు సోషల్ మీడియాలో హీరోయిన్లు. ఈ టీనేజ్ వీడియోలు ఇవన్నీ మాన్యువల్ ప్రకారం బండికి 2 చక్రాలు ఇచ్చారు. మాన్యువల్ అది. హ్యాండ్లు ఇచ్చాడు, 2 చేతులతో పట్టుకుపోవాలి, మాన్యువల్ అది. కానీ ఈడేం చేశాడు చెప్పిన, ఒక చక్రం మీద తోలుతున్నాడు. హీరో ఆ ఒక్క చక్రాన్ని ఇలా పైకి లేపేశాడు. ఆ ఒక్క చక్రాన్ని పైకి లేపితే గాలి అడుకో గాలి దెక్కింది వెనకాల. గాలి హీరోయిన్స్, గాలి హీరోలు అన్నమాట. టీనేజ్ పనులు ఇవన్నీ. ఆ ఎక్కిన తర్వాత హ్యాండ్లు ఉంటుంది చూస్తారు. మామూలుగా ఇలా 2 చక్రములు తోలుతున్నప్పుడు హ్యాండ్ వదిలితేనే ప్రమాదం. అలాంటిది ఒక టైర్ మీద పైకి లేపి, ఫ్రంట్ వీల్ పైకి లేపేసి బ్యాక్ వీల్ మీద అలా తోలుతూ ఒకేసారి ఈ చెయ్యి వదిలాడు. వెనకాల ఈవిడ గారు ఉందిగా, వెనకాల నుంచి ఈడు ఎలాగంటాడట, ఎదర్నిచ్చి వెనకాల నుంచి ఆవిడ తెచ్చి ఇలా కలుపుతుందట. చూసుంటారు వీడియో. ఈ 2 ఇలా కలిపితే అప్పుడు ఒక హార్ట్ సింబల్ రీల్కి ఇస్తారట. ఇచ్చేద్దామని ఈడన్నాడు, ఇచ్చేద్దామని ఆవిడంది. ఈ లోపల హ్యాండ్లు వదిలేశారు, కింద అడిపోరు, ఇద్దరికి వెనక్కి కొట్టిపోయింది. ఇప్పుడు హీరోలు అవ్వలేదు, చెప్పండి, 0 లేయర్. ఆ వయసులో చదువుకోండిరా ఎక్కదు, ఆ వయసులో పని నేర్చుకోండిరా ఎక్కదు, టాలెంట్ సంపాదించండిరా బుర్రకెక్కదు, అమ్మ నాన్న కలలుగా అంటున్నారా ఎక్కదు, ఏది ఎక్కదు, మాకు తెలుసులే అంటారు. 10వ తరగతి అయితే చాలండి, పట్టుకోలేకపోతున్నాం. 10వ తరగతి అయితే చాలు, ఎంత రెక్లెస్. నిలబడేటప్పుడు చూసారు ఎలా నిలబడతారో, పెద్దలు ఉన్నారన్నప్పుడు ఎలా నిలబడతారు చూసారా? ఆ నిలబడే యాటిట్యూడ్ చూడండి. వాళ్ళు వేసుకునే డ్రెస్ కోడ్ చూసారా? మంచి బట్టలు వేసుకుంటాం అనుకోరు. ఆ సినిమాలో ఆడు వేసుకున్నాడుగా అయ్యి అంటారు. అందుకే వాళ్ళు చూడండి, వాళ్ళు వేసుకునే బట్టలు సెపరేట్ కొట్టే. అందరం మనం ఫ్యాంటీలు వేసుకుంటే వాళ్ళు ఫ్యాంట్ తిరిగే చేసుకుంటారు. ఎందుకు? సెపరేట్. షర్ట్ మనం వేసుకుంటాడు, తిరిగే చేస్తాడు, సెపరేట్. పై బటన్స్ ఇప్పేస్తాడు, ఏదో పెద్ద మిస్టర్ ఎంఆర్, క్షమించాడు, మిస్టర్ ఇండియా లాగా. మిస్టర్ ఇండియా అంటే తెలుసుగా, పెద్ద బిల్డర్ లాగా ఈ పై బటన్స్ ఇప్పేసి ఇలా ఇప్పేసి నిలబడతారు. మరి ఒలింపిక్స్కి ఏదో ప్రాక్టీస్ చేస్తున్నట్టు. ఇవన్నీ ఇంత బిల్డప్ ఇస్తారని అడుగుతున్నాను. ఇలాంటి గాలి వ్యవహారాలకి, రీల్స్కి బాగా వినండి. లైఫ్ ఇది లైఫ్ లెసన్స్ ఇవి నవ్వుకుంటున్నాం. కానీ ఈ గాలి వ్యవహారానికి సబ్జెక్టులు అవ్వవు. ఈ గాలి వ్యవహారానికి చదువు రాదు. ఒకవేళ వాడు ఏదో అలా తలకిందులు తపస్సు చేసి బట్టి పాస్ అయినా వాడికి స్టడీలో సబ్జెక్ట్ అనే గ్రిప్ ఉండదు. వాడికి రేపొద్దున ఆ సబ్జెక్ట్ లాగితే వీడికంటే ఒక టాలెంట్ ఉండదు. రేపొద్దున్న వయసు అవుద్ది. బాగా వినండి తమ్ముళ్ళు, చెల్లెలు, మీ అందరికి చెప్తున్నాను, నాకన్నా చిన్నోళ్ళకి. ఈ తర్వాత మీరు ఎప్పుడైతే ఆ సబ్జెక్టులు ఉండిపోతాయో మీ జూనియర్స్ మీకు సీనియర్స్ అవుతారు. చదువుకునే టైంలో ఏం చేస్తారు? లవ్ అంటారు. చదువుకునే టైంలో సినిమా అంటారు. చదువుకునే టైంలో పార్కులు అంటారు. చదువుకునే టైంలో చెత్త తిరుగుతారు. ఇవన్నీ అయిన తర్వాత వీళ్ళకి ఒక రోజు సబ్జెక్ట్ లాగిపోతే ఇప్పుడు జూనియర్లు సీనియర్లు అవుతారు.
ఈ సీనియర్లు అయిన తర్వాత ఇప్పుడు వెళ్ళి జూనియర్స్తో చదువుకోవాలని సిగ్గు అయిపోద్ది మొఖం. సరిగ్గా ఈ చదువు డిగ్రీ అంటే 21 సంవత్సరాలు వచ్చేసరికి మగపిల్లగాడు కానీ ఆడపిల్ల కానీ 21 సంవత్సరాలు వస్తే డిగ్రీ పట్టా పొందుకోవాలి. అప్పటికి నీకు డిగ్రీ అవ్వలేదంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంక అయిపోయావంతే నీ లైఫ్ అయిపోద్ది. అప్పటికి డిగ్రీ ఆగిపోద్ది, తర్వాత అవ్వదు, అది కొనసాగుతాం. డిగ్రీ 21 అయితే సంవత్సరాలు ఎంత అండి, గిర్రం తిరిగి వస్తున్నాయి. 20 దాటేసిందంటే 25 వరకు ఇంట్లోనే కూర్చొని టైం పాస్ చేస్తారు. ఏం చేస్తారు? ఇది ఒకటి ఉందిగా ఫోను, ఆ ఫోన్ చూసుకుంటారు, వాట్సాప్లో స్టేటస్లు పెట్టుకుంటారు, మెసేజ్లు పెట్టుకుంటారు, ఫేస్బుక్లో ఫేస్ చూసుకుంటూ ఉంటారు. ఆ బుక్తోనే సరిపోద్ది, ఇంక ఈ బుక్ తీరు. అలా లైఫ్ గడిచిపోద్ది. 25 సంవత్సరాల దగ్గరకు వచ్చేస్తాయి. ఇరుగు పొరుగు వాళ్ళు అడుగుతారు, మీ ఓడు ఏం చేస్తున్నాడు? మన వాళ్ళకి ఏం చెప్పాలో అర్థమవుతుంది, ఇంట్లో ఏం చేయాలో తీవ్రంగా ఆలోచిస్తున్నాడు అని చెప్తాం. లైఫ్ 25 ఏళ్ళు గడిచిపోద్ది. 25 ఏళ్ళు గడిచిపోయి సబ్జెక్ట్లో అవ్వదు. ఇప్పుడు ఈ 25 ఏళ్ళు వీడికి చదువు రాలేదు, నెక్స్ట్ వీడికి ఏ పని రాలేదు. ఇప్పుడు ఎలా బతుకుతాడు? చాలామంది పొగరబోతు కూరగాయలు ఉంటారు. మా తాతలు కాస్తున్నాయి, మా నాన్నలు కాస్తున్నాయి అంటే పెద్దోళ్ళు సామెత చెప్పారు, కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. సంపాదించింది ఎంతకాలం ఉంటుంది? అయిపోద్ది. మీ నాన్న సంపాదించి ఎక్కువ రోజులు ఉండదు నువ్వు ఇలాగే ఉంటే. 25 ఏళ్ళ తర్వాత మళ్ళీ కొత్త సౌండ్లు వినబడతాయి. ఆ సౌండ్స్ ఏంటో చెప్పిన, అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, మీ బకాయికి పెళ్ళి అవదా అని అడుగుతారు. ఈ చుట్టాలు వచ్చి ఇంకేమి లేటి ఇది అడుగుతారు. వచ్చి వాళ్ళ మాటలు వినలేక, చెప్పలేక, సమాధానం చెప్పలేక చూస్తున్నాం. సంబంధాలు రావీడికి. ఎందుకంటే బాబుగారికి ఏ టాలెంట్ ఉందని సంబంధం వస్తుంది. అయ్యగారి ఎంప్లాయా? కాదు. అయ్యగారికి డిగ్రీ అవ్వలేదు. ఏ సంబంధాలు వస్తే రాదు. ఒకవేళ వీడికి పెళ్ళి అవ్వాలంటే వీడి గాలి అవ్వరానికి ఇంకో గాలి తగిలితేనే అవుతుంది. ఈ లోపు పెద్దల యొక్క మోతుబరితనాన్ని బట్టి, వ్యవహారాన్ని బట్టి ఏదో సంబంధం, లైఫ్ లెసన్స్ సొసైటీ జరుగుతుందని చెబుతున్నాను వినండి. ఏదో ఒక సంబంధం తెస్తారు, ఆ సంబంధాన్ని తెచ్చి పెళ్లి చేస్తారు. సేమ్ నీలాంటి అమ్మాయి కాకుండా అర్థం చేసుకున్న ఆడపిల్ల అయితే సరే, సేమ్ నీలాంటి గాలి ఎవ్వారం అయితే అప్పుడు స్టార్ట్ అవుద్ది రగడ. గుర్తుపెట్టుకో. ఈ లోపల ఇద్దరు కలిసి తల్లిదండ్రుల మీద ఎందుకంటే వీళ్ళకి సంపాదన లేదుగా. ఇప్పుడు కోడలు కొడుకు ఇద్దరు కలిసి ఆ పెద్దోళ్ళ మీద ఆధారపడతారు. ఎంతకాలం పోషిస్తారు? నీకు వయసు పెరుగుద్ది, మీ నాన్నకు వయసు తగ్గుద్ది. నీకు దేహం ముదురుద్ది, మీ నాన్న దేహం మెత్తబడతాయి. నీ వెంట్రుకలు ముదురుతాయి, మీ నాన్న వెంట్రుకలు మెరుస్తాయి. మీ అమ్మ వండే అమ్మ మూలన పడ్డం స్టార్ట్ అవుద్ది. ఈ లోపు నీకు లైఫ్ అంటే ఏంటో చెప్పకుండానే అర్థమవుద్ది. నాన్న అప్పుడులాగా పనికి వెళ్ళలేడు, అమ్మ అప్పుడులాగా వండలేడు. ఇప్పుడు వచ్చి రాని వంటలో నీ భార్య వండుతుంది. ఇప్పుడు వచ్చి రాని ఏదో ఒక పని చేయాలని, నువ్వు బయటకు పనికి వెళ్ళాలని ఆలోచనలు స్టార్ట్ అవుతాయి. ఈ లోపల నీకు గుడ్ న్యూస్ అంటారు, కంగ్రాచులేషన్స్, మీరు తండ్రి కాబోతారు. ఇప్పుడు అది ఎలా ఫీల్ అవ్వాలి తెలదీడికి. యాహూ అంటాడు ఒకడు, అలా అంటాడు, ఎలా అంటాడు, ఏదో ఒక ఫీలింగ్ ఇస్తాడు మొత్తం మీద తండ్రి అయిపోడు. బిగ్ క్వశ్చన్ ఏంటి చెప్పిన, కొడుకుగా ఉన్న వీడు కొడుకుగా ఎలా ఉండాలో తెలియకుండానే కొడుక్కి తండ్రి అయిపోయాడు. ఈ కొడుకు ఇంకో కొడుక్కి తండ్రి అయిపోయాడు. కూతురుగా ఎలా ఉండాలో తెలియని ఈ కూతురు ఇంకో కూతురికి తల్లి అయిపోయింది. ఈ లైఫ్లో ఎప్పుడైతే అయిపోయారు, ఇప్పుడు వీడికి మైండ్లో ఒక 2 విషయాలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు వీడిని నమ్ముకొని 2 జీవితాలు ఉన్నాయి. ఒకటి తన భార్య, 2 పిల్లలు, వయసు మళ్ళిన అమ్మన. ఇప్పుడు ఏదో పని చేయడానికి బయటకు వెళ్తాడు, ఏదో ఒక పని చేస్తాడు. ఆ పని చేసేటప్పుడు వీడికి కొన్ని విషయాలు అర్థమవుతాయి. అప్పుడప్పుడు కష్టాలు వస్తాయి, రోగాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అప్పు అడిగితే ఎక్కడ అప్పు గిట్టదు. అప్పుడు జీవితం నేర్పించే పాఠాలు ఏంటి చెప్పినా, కాస్త డబ్బులు దాయాలని అర్థమవుతాయి. గాలి తిరుగులు పోతాయి, వ్యవహారాలు పోతాయి, స్నేహాలు తగ్గిపోతాయి, సంపాదించాలి, భార్య పిల్లలను పోషించుకోవాలని అర్థమవుద్ది.
డబ్బులు దాస్తాడో ఆ డబ్బులు దాసి అమ్మయ్య అనుకునే సమయానికి డబ్బులు దాసి కష్టపడతాడు, డబ్బులు దాస్తాడు, కష్టపడతాడు, డబ్బులు దాస్తాడు, కష్టపడతాడు, డబ్బులు దాస్తాడు. కానీ ఈలోపు జరిగేది విషయం ఏంటి చెప్పనా? తెలియకుండానే యవ్వనము నడిప్రాయమైపోయి వయసు అయిపోతుంటుంది. సంపాదించాను, దాసాను, అమ్మయ్య నా బిడ్డలు నా కలిసి వస్తారనుకునే సమయానికి బాడీకి ఆఫర్లు వస్తాయి. ఆఫర్లు, షుగర్లు, బీపీలు, అలసర్లు, తిన్నది అడక్కపోవడం, కళ్ళు కనబడకపోవడం, పిప్పళ్ళు బాధ, అరికాలు మంటలు, మోకాలు సలుపులు, ఈదులో సైబాల్ డబ్బాని సౌండ్, అంతేలే అయిపోయింది. ఇప్పుడు ఈ సంపాదించిందంతా ఏం చేస్తాం? దాసం దాసం దాసం. ఇప్పుడు ఇది పట్టుకెళ్ళి హాస్పిటల్కి పెట్టుబడులు పెడతాం. బాగా వినండి, యవ్వనం అయిపోయింది, నెక్స్ట్ నడిప్రాయం అయిపోయింది, నెక్స్ట్ వృద్ధాప్యం వచ్చేసింది, ఇప్పుడు వ్యాధులు పరిగెట్టించేస్తాయి. ఈ మాట అంటున్నందుకు ఇబ్బంది పడకండి. ఆ ముఖ్యమంత్రి వస్తే ఎంత ఇస్తాడట, ఈ ముఖ్యమంత్రి వస్తే ఎంత ఇస్తాడట, వృద్ధులకి పెన్షన్ ఎంత ఇస్తాడట, ఈయన వస్తే 4,000 ఇస్తాడట, ఆయన వస్తే 5,000 ఇస్తాడట. నేను అడుగుతున్నాను, ఈ యొక్క డబ్బులు తీసుకునే వీళ్ళు ఏం చేస్తారు? అన్నం తిని బతికే రోజులు పోతాయి, మందులు తింటే కానీ బ్రతకని రోజులు వస్తాయి. వచ్చిన ఈ వాలంటీర్ ఇచ్చిన డబ్బులు తీసుకుని హాస్పిటల్ మందులు షాపుల ముందు నిలబడతారు. ఆ రోజులు వస్తాయి. ఆ వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు అన్నం మీద ఉండదు, పరిగెడదామన్న వయసులో కోరికలు ఉండవు, ఇప్పుడు దాద్దామన్న ఓపిక ఉండదు. ఇప్పుడు ఏముందంటే ఏమీ లేదు. ఆయాసం, దుఃఖం, బాధ, కన్నీళ్ళు, ఎదుగురాని కొడుకులు. ఎందుకంటే నువ్వు కొడుకుగా సరిగ్గా ఎదగలేదు కనుక నీ కొడుకుని పెంచడం కూడా నీకు రాదు. నువ్వు కూతురుగా సరిగ్గా ఉండలేకపోయావు కనుక నీ పిల్లలు పెంచడం రాదు. ఈ టైంలో పిల్లలు కలిసి రాక, సంపాదించింది నిలబడక, ఏ విధంగా నీకు అర్థం కాక ఈ వయసు అయిపోయింది. నీకు ఇప్పుడు అనిపించేది ఏంటో తెలుసా? త్వరగా చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది. బాల్యం అయిపోయింది, యవ్వనం అయిపోయింది, నడి వయసు అయిపోయింది, వృద్ధాప్యానికి వచ్చేసారు. ఇప్పుడు ఈ వృద్ధాప్యం అనిపించేది, పెద్దయినా ఏమైనా తింటావంటే నాకేం తినాలని లేదురా అంటాడు. ఏమైనా తాగుతావా చెప్పు తెస్తంటే నాకు తాగలేనురా, తాగినా నాకు అర్థరా. నీకేమైనా కావాలి చెప్పు, అది అక్కడ ఏదో సరదాగా జరుగుతుందంటరా, కొంచెం కూర్చుందామంటే వద్దామనే ఉందరా, కానీ నా నడుము నిలబడరా. తినలేం, తాగలేం, కూర్చోలేం, ఇళ్ళల్లో కూర్చుని గడ్డాల కింద చేలు పెట్టుకుని మూలుగుతూ అంటాం, దేవుడా నన్ను త్వరగా తీసుకెళ్ళిపో. బాధాకరమైన విషయం చెప్పినా దేవుడు అంటాడు, ఎవడరా నువ్వు అని అడుగుతాడు. నీ బాల్యాన్ని ఏం చేసావు? తాకట్టెట్టావు లోకానికి. నీ యవ్వనాన్ని ఏం చేసావు? గాలి తిరిగావు, సోకులు కట్టుకుంటా. నీ నడి వయసు సంపాదన సంసారం దాసుకోవడం అని తిరిగో. ఇప్పుడు వయసు అంతా అయిపోయింది. నీ పిల్లలు పట్టించుకోరు, నీ కోడలు పట్టించుకోదు, నీ కొడుకు పట్టించుకోడు, నీ మనవలు పట్టించుకోరు, చివరికి నువ్వు చేసిన ఉద్యోగంలో కూడా నీ గవర్నమెంట్ పట్టించుకోదు. అన్నీ వదిలేసి ఇప్పుడు నీకు నేను గుర్తొచ్చాను, దేవుడా నన్ను తీసుకుపో అంటే దేవుడు అంటాడు, ఎవరు నీవు అని అడుగుతాడు. సొలొమోను గారు ఏం రాయాలనుకుంటున్నాడంటే అనుభవాలు రాయాలనుకుంటున్నాడు. ఆయన లేత వయస్సు, నడిప్రాయము గతించిపోతాయి. జీవితం అంటే ఇదే అనుకోకండి, అసలు రంగు తర్వాత రాబోతుంది అంటున్నాడు ఆయన. యవ్వన జీవితంలో కలుగుతున్న ఆశలే జీవితాలను పరిగెట్టకండి. నడు వయసులో సంపాదనే జీవితం అని పరిగెట్టకండి. ఇంతకు మించిన జీవితం ఉంది, అనుభవంతో చెబుతున్నాడు అంటున్నాడు ఆయన. అంటే ఇవి నిలబడవండి, ఎక్కువ కాలం నిలబడవు, త్వరగా గతించిపోతాయి. ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే ఇదే ప్రసంగి 3వ అధ్యాయం తీయండి. 3వ అధ్యాయం, అందరూ బైబిల్ చూడండి. 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నానికి పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దానిని పెరికివేయుటకు, చంపుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు,
నాట్యమాటకు రాళ్లను పారవేయటకు, రాళ్లను కుప్పవేయటకు, కౌగిలించిన మాటకు, ఎదుగుటకు, పోగొట్టుకోటకు, దాచుకోటకు, పారవేయటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనంగా ఉండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానం పడుటకు. మొదటి వచనం, ప్రతి దానికి సమయము కలదు. ఏం చెప్తున్నాడు ఇక్కడ ఆయన? ప్రేమించే టైంలో ద్వేషించే టైం ఉండదు, ద్వేషించే టైంలో ప్రేమించే వయసు ఉండదు. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందో? చాలా లోతుగా మాట్లాడుతున్నాడు ఆయన. మనం సంపాదించిన టైంలో, బాగా వినండి, సంపాదించుకున్నామనుకున్నప్పుడు నీ లైఫ్లో వయసు ఉండదు. ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. మగ పిల్లగాళ్ళందరం చిన్నప్పుడు గోళీలు ఆటలు ఆడతాం, గొలిక్కాయలు. ఈ గోళీలు ఆటలు ఆడినప్పుడు ఎంత ఫీలింగ్ అండి మనకి. ఇన్ని గొలిక్కాయలు ఉంటే ఆస్తున్న ఫీలింగ్ మనకి. ఇలా జేబులు వేసుకుని నిక్కర్లో ఇలా ఊపుకుంటూ ఇదంతా తిరిగితే, ఆ గొలిక్కాయలు ఇలా ఊపుకుంటూ ఇదంతా తిరిగితే, ఆ గోళీలు ఇన్ని చూపితే పెద్ద గోళీలు రన్నాయి అనేవాళ్ళు. చివరికి ఆ గోళీలు ఎంత ఎలాగంటే, రాత్రి నిద్రపోతున్నప్పుడు కూడా ఆ గోళీలు జేబీలో వేసుకుని నిద్రపోయేవాడు. కొంతమంది కూరగాయలు ఇలా పెట్టుకుని నిద్రపోయేవాడు. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, ఆడు గోళీలని జేబుల్లో వేసుకుని పడిపోతాయేమని దానికి వాళ్ళు అబ్బరెట్టేవాడు. పడిపోకూడదు అది. ఇప్పుడు ఆడు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిపోయాడు, నేను ఎంప్లాయ్ అయిపోయాను. నేడో రేపో వాడికి ఏదో కార్యక్రమం జరిగిందనుకో, గిఫ్ట్గా నేను ఇన్ని గోళీలు అట్టుకెళ్తాడు. నన్ను ఏమంటాడు, నాకు లుక్ ఇస్తాడు. గోళీలు ఎందుకు రా జేమ్స్ అంటే, చిన్నప్పుడు ఇది లబ్బర్లు ఎట్టు పడుకునేవాడు అంటే, అది చిన్నప్పుడు రా అంటాడు. మరి ఆడే ఈడు, ఈడే ఆడు, ఈడేగా అక్కడ ఆడేవాడు, ఆడేగా ఈడయ్యాడు, ఈడేగా ఎంప్లాయ్ అయ్యాడు. ఈ ఇష్టాలే కదరా అప్పుడు ఉండేవంటే, అది అప్పుడు రా. అది ఆ వయసు ఇష్టం, ఇప్పుడు ఈ వయసు ఇష్టాలు వేరు. ఇప్పుడున్న ఇష్టాలు అప్పుడు లేవు, అప్పుడున్న ఇష్టాలు ఇప్పుడు లేవు. ప్రతి దానికి సమయం కలదు. ప్రతి దానికంటే ఇప్పుడు అప్పుడున్న ఆ ఇష్టాలు ఇప్పుడు లేవంటే, ఇప్పుడు గోళీలు తీసుకుంటే ఇష్టపడ్డు అయిపోయింది. ఆ వయసు, ఆ సమయం, ఆ టేస్ట్ అయిపోయింది. ప్రసంగి ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఇప్పుడు టీనేజ్ ఉన్న వాళ్ళందరికీ లవ్వు లవ్వు లవ్ అని తిరుగుతారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకుని, ఒక రోజు ఆ టైం అయిపోద్ది, ఆ లవ్ నీకు నచ్చదు. ఈరోజు చదువులు మానేసి గాలి తిరగలని తిరుగుతుంది, ఇప్పుడు సరదాగా ఉంటుంది. ఒక రోజు ఆ వయసు అయిపోద్ది, నీకు తిరగడానికి సిగ్గేస్తుంది. ఏ వయసు దాటేసరికి ఆ దశ మారిపోయిందో మళ్ళీ ఆ ఇష్టాలు ఉండవు. గుర్తుపెట్టుకోండి, ఆ ఇష్టాలు ఉండవు. సీరియస్గా మాట్లాడుకుంటారు, సీరియస్గా మాట్లాడుతుంటారు. ఏమని మాట్లాడతారు తెలుసా? నేను చూసి వెంటనే ట్రాన్స్ఫార్మర్ పేలిపోయినప్పుడు అనుకున్నాను, నువ్వు నా కోసమే పుట్టావని. నువ్వు లేకపోతే నేను లేను. నేను ఇలా వస్తున్నప్పుడు గాలి వేసింది ఎక్కువ, ఎందుకు అనుకున్నాను. ప్రకృతి ఎలా అయిపోతుంది అనుకున్నాను. ఈ గాలి కోసమా అన్నాడట. గాలి మాటలన్నీ మాట్లాడతారు పార్కులు కూర్చుని. విషయం ఏంటి చెప్తున్నా? వన్స్ అపాన్ ఏ టైం. గుర్తుపెట్టుకో, ఏదో ఒక రోజు, ఒక్కనొక సమయంలో, ఏదో ఒక టైంలో పాత విషయాలు నీకు చెప్పిన గుర్తు లేకపోతే, ఈరోజు గుర్తుపెట్టుకో, ఒక టైం వస్తుంది. ఈరోజు పార్కులో నీవు లేకపోతే నేను లేను, నీకోసం నేను పుట్టాను, నీకోసం నేను పుట్టాను మాట్లాడుకుని ఈ పెద్ద మనుషులందరూ ఒకరోజు పెద్దోళ్ళు అవుతారు. అప్పుడు వయసు మారుతుంది, ఫీలింగ్స్ మారుతాయి. అప్పుడేమంటారు చెప్పిన, ఉంటా ఇంట్లో నువ్వు నేను తెలుసుగా అంటాడు. అంతే, అయిపోయింది. మరి అప్పుడు నీకోసమే పుట్టాను, లేకపోతే అయిపోయింది. అది అప్పుడు పార్క్ కదా, ఆ టైం వేరు, ఈ టైం వేరు. ఏం చెప్తున్నాడు ప్రసంగం అంటే, మనోవ్యాకులం చెందకండి. లేత వయసులో వచ్చేవి జరగట్లేదని దాని కొరకు డిప్రెషన్లో గెలకండి, సూసైడ్లు అనకండి, అమ్మ నాన్న వదిలేసి వెళ్ళిపోతామనకండి, పిచ్చి సావులు ఎత్తుక్కోకండి. జీవితం అంటే ఈ ఆశలు కాదు, జీవితం అంటే ఈ ప్రేమలు కాదు, జీవితం అంటే ఈ చెత్తా చెదారం కాదు. జీవితం అంటే చాలా ఉంది. ఇప్పుడు ఇది అని తిరుగుతున్నారు. ఎంతకాలం ఉంటుంది అనుకుంటున్నారు? ఈ ఆశలు ఎక్కువ రోజులు ఉండవు. ఆడపిల్లలు చిన్నప్పుడు మీరు ఈ బొరుకులాట్లు ఆడేవారుగా, బొరుకులేగా అంటారు మీ సైడ్, ఏమంటారు? బొరుకులేనా? అదే చిన్న చిన్న గిన్నెలు, బొరుకులు, ఏదో లేడు జీకే పెట్టి బొరుకులు. ఆ ఆట ఆడుతున్నప్పుడు మీరు గమనించండి, చిన్నప్పుడు ఎంత బాగా ఆడతారండి. చిన్న స్టవ్, చిన్న గ్యాస్ సిలిండరు, చిన్న బౌలు, చిన్న రైస్ బౌలు, చిన్న స్పూను, చిన్నవి అన్నీ చిన్న చిన్నవి ఉంటాయండి. ఆటలతోనే పడుకుంటుంది, ఆటలతోనే ఆడుతుంటుంది, ఆటలతోనే ఉంటుంది. అస్తమాలు ఆ రైస్ వండేస్తుంటుంది ఎస్కేసి.
అది రైస్ అనుకోలేదు, అది బిర్యానీ అంటారు, ఇసుకని బిర్యానీ అంటారు, రకరకాలు మాడతారు, కోడిగుడ్లు కూరలు అంటారు, అంటారు, తెగ ఆడేస్తుంటారు. విషయం చెప్పండి, రేపు పెళ్ళి అయిపోద్ది. పెళ్ళి అయిపోయిన తర్వాత సారి చిన్న స్టవ్, చిన్న గ్యాస్ సిలిండరు, చిన్న గిన్నె చిన్నది ఇచ్చామనుకోండి, ఏమంటుందండి? ఏంటి మమ్మీ ఇస్తున్నావంటే, చిన్నప్పుడు ఇటుతోనే ఆడేదానివే, తీసుకో అంటే ఏమంటుంది? నవ్వుతుంది. అది అప్పుడు మమ్మీ, ఇది ఇప్పుడు. నేను అడుగుతున్నాను, ఆ మనిషి ఈ మనిషి, ఈ మనిషి ఆ మనిషిగా, మరి అవే ఇస్తుంటే ఎందుకంటే ఆ ఆశలు, ఆ వయసు, ఆ సమయము అయిపోయింది. ప్రతి దానికి సమయం కలదంటే సొలొమోను నీకు నాకు ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఏ వయసులో కలుగుతున్న ఆ విషయాన్ని బట్టి ఇదే జీవితం అనుకోకు, ఇది జీవితం కాదు. లేత వయసులో అవకాశాలు వస్తాయి, నడు వయసులో అవకాశాలు వస్తాయి. లేత వయసులో ఏముందో ఏం లేదో చూడం, నచ్చిన గడగ పరిగెడతాం. నడు వయసులో ఏం చూస్తాం చెప్పనా? మనకి ఏముంది అని ఆలోచిస్తాం, ఏం దాసామని ఆలోచిస్తాం. ఇల్లు కట్టామా, కాస్త దాసామా అని నడి వయసులో ఆలోచిస్తాం. వృద్ధాప్యంలో ఏం ఆలోచిస్తాం చెప్పనా? ఇక ఇల్లు వద్దు, వాకులు వద్దు, ఏమీ వద్దు, ఆ దేవుడు త్వరగా తీసుకెళ్ళిపోతుంది. అంటే వయసును బట్టి, సమయాన్ని బట్టి ఏమవుతుంది చెప్పండి? జీవిత లక్ష్యాలు మారిపోతున్నాయి. అందుకే ప్రసంగి ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏం చెప్తున్నాడు? మొదటి అధ్యాయంకి రండి, 2వ వచనం చూడండి. వ్యర్థము వ్యర్థము వ్యర్థం అని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తము వ్యర్థము, సూర్యుని కింద నరులు పడుచున్న పాటంతటి వారికి కలుగుచున్న లాభమేమి? వ్యర్థము వ్యర్థము. ఏం వ్యర్థం? సమస్తము వ్యర్థం. ఎన్నిసార్లు చెప్తున్నాడు చూడండి, వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థము వ్యర్థము. సుమారు ఒక అధ్యాయానికి 4-5 సార్లు చెప్తున్నాడు వ్యర్థం వ్యర్థం అని. ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. ఒకే మాట చెప్పిన మాట చెప్తే ఏమంటారండి? పిచ్చోళ్ళు అంటారు. రెండోది ఏమంటారండి? వయసు అయిపోయింది అంటారు. ఈ 2 కేటగిరీలు అండి. ఒకటి పిచ్చోళ్ళే చెప్తారు, ఆ చెప్పిన మాట చెప్పి. 2 వయసు అయిపోయినది చెప్తారు. పిచ్చోళ్ళు ఏమంటారు చెప్పినా? చెప్పిందే చెప్తారు. మనం ఎన్ని క్వశ్చన్లు అడగండి అదే చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి మైండ్ చెదిరిపోయింది. వాళ్ళకి మాట్లాడిందే మాట్లాడతారు. 2 వయసు అయిపోయిన వాళ్ళు మాట్లాడతారు. వయసు అయిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వెళ్ళరా, సరదా కూర్చోండి, పెద్దమ్మ ఎన్ని కబుర్లు చెప్తుందో. ఏంటి అని మొదలెట్టండి. వాళ్ళకి ఎంత ఇచ్చాను, వీళ్ళకి ఎంత ఇచ్చాను, వీళ్ళకి ఎంత ఇచ్చాను, మనోడికి ఎంత ఇచ్చాను, కొడుక్కి ఎంత ఇచ్చాను, కోళ్ళకి ఎంత ఇచ్చాను, ఆడ చిన్నోడికి ఎంత ఇచ్చాను, పెద్దోడికి ఎంత ఇచ్చాను, వీళ్ళకి ఎంత ఇచ్చాను, అందరికి ఇచ్చాను. మరి నీకేం చెప్పిచ్చారు? నీకు చివరికి తీసుకెళ్ళి నేను బయట కూర్చోబెట్టారు, అందరికి ఇచ్చాను. ఇది గుర్తుండిపోయింది ఆవిడకి. అందరికి అన్ని ఇచ్చిన తర్వాత చెప్పించారు, ఆ మెట్ల కాడ మంచం వేశారు, తీసుకెళ్ళి బయట కూర్చోబెట్టారు. ఇప్పుడు బాధపడుతూ వచ్చిన చుట్టాన్ని చెప్తుంది, పట్టాన్ని చెప్తుంది, స్నేహితుడు చెప్తుంది, ఈదురోడు చెప్తుంది, అందరూ చెప్తుంది. బాధ. నేను కట్టిన ఇంట్లో వాళ్ళు ఉన్నారు, నన్ను బయటెట్టారు. నేను సంపాదించిన కష్టాజీతం వాళ్ళు అనిపిస్తున్నారు, నన్ను బయటెట్టారు. తల్లిగా నన్ను పట్టించుకోవడం మానేశారు, నాకు తండ్రిగా నాకు ఇవ్వాల్సిన స్థానం మానేశారు. ఒకరోజు వాళ్ళు అన్నం తినకపోతే నేను ఏడ్చాను, ఇప్పుడు నాకు ఇప్పుడు మెతుకులు పెట్టడానికి ఏడుస్తున్నారు. ఈ బాధ పదే చెప్తుంది, వాళ్ళకి ఎంత ఇచ్చాను, వీళ్ళకి ఎంత ఇచ్చాను. అంటే వయసు అయిపోయిన వాళ్ళ దగ్గర జీవితంలో తగిలిన గాయాలు ఉంటాయి, ఆ గాయాల బాధలు పదే చెబుతారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ 2 కేటగిరీల్లో సొలొమోను దేనికి చెందుతాడు చెప్పండి? పిచ్చోడా? కాదు. మరి వయసు అయిపోయిన పెద్దోడు. ఈ పెద్దోడు అనుభవాలతో చెప్తున్నాడు. ఏమని? నా జీవితంలో గాయాలు తగిలిని, ఈ గాయాలన్నిటిలోంచి నేను చెప్తున్న సంగతే ప్రసంగి గ్రంథం అన్నాడు. అంటే తన బాధల్లోంచి రాస్తున్నాడు. ఆ బాధల్లో నుంచి ఏమని బాధలు ఉన్నాయి? నా జీవితంలో చాలా బాధలు తగ్గాయి, అవన్నీ చూసి మీకు చెప్తున్నాను, నా వల్లే మీరు ఉండకండి అని చెప్తున్నాడు. ఏం గాయాలన్నా చాలా ఉన్నాయి. ఒక్కడ చూద్దాం ఏం గాయమైందో. ఒక్క సందర్భం చూసి ముగించుకుందాం. మొదటి రాజుల గ్రంథం రండి. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఏటేటా సొలొమోనుకొచ్చు బంగారము 1300 ఇదియుగాక గంధవర్గములు మొదలైనవి
అరబ్బు రాజుల యొద్ద నుండి, దేశ అధికారుల యొద్ద నుండి అతనికి చాలా వచ్చుచుండెను. రాజైన సొలొమోను చుట్టుతో కొట్టిన బంగారముతో అణుగులు గల $200 చేయించును. ఒక ఆయన గుండె వస్తున్నాడు బంగారం అనగానే, జుమ్ అని వస్తాడు, వచ్చి ఇలా మాట్లాడతాడు చాలా పెద్ద రకంగా, డబ్బులు ఎవరికి ఊరకే రావు, గుండె అయిన. రివర్స్ ఏంటి చెప్తున్నా, డబ్బులే ఊరకే ఎవరికి రావు, కానీ రివర్స్ చెప్తున్నాను, సొలొమోనుకి బంగారం ఊరకే వచ్చింది. ఊరకే గిఫ్ట్లు ఇచ్చారు ఆయనకి, ఊరకే. ఎంతంత? మనుగుల ఎత్తు, 30 మనుగులు, 1000 మనుగులు. ఆయనకి బంగారం ఉచితంగా పంపిస్తున్నారు. ఎక్కడి నుంచి? అరబ్బు బంగారం కూడా వస్తుందంట. అరబ్ అంటే మన వాళ్ళు వెళ్తున్నారుగా, దుబాయ్, మస్కట్, అబుదాబి, కువైట్, ఖతర్, ఏవైతే ఉన్నావో దీన్ని గల్ఫ్ హబ్ అంటారు. దానికి మూల పేరు ఏంటంటే అరబ్ ఏరియా అంటారు. దాన్ని అరబ్బు రాజులు. ఎవరు ఈ అరబ్ రాజులు అంటే, మళ్ళీ కొంచెం చరిత్ర వెనక్కి, అబ్రహాం గారికి అనఫీసర్లో ఒక ఆవిడ ఉందిగా, ఆ ఫ్యామిలీ గొడవల్లో ఒక ఆవిడ శారమ్ గారి దగ్గర నుండి చేశారు. ఆవిడని బయటికి తరిమేస్తే ఎడారిలోకి వచ్చేసారు. ఎడారిలోకి వచ్చేస్తే ఆ కొడుక్కి 12 మంది కొడుకులు పుట్టారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో 12, 24. ఈ 24 మంది 24 రాజులు అయితే 24 మంది రాజులకి 24 దేశాలు అయితే 24 దేశాలని గల్ఫ్ హబ్ అంటారు. దాన్ని అరబ్ ఏరియా అంటారు. ఆ అరబ్ ఏరియాలో నెంబర్ 1 గోల్డ్ ఉంటుంది ఇప్పటికీ. మీ ఏరియా నుంచి ఎక్కువ వెళ్తారు, నాకు తెలుసు ఆ విషయం. అందుకే చూడండి, అప్పుడప్పుడు మీరు వచ్చి ఇది ఏ బంగారమో తెలుసా? ఇండియా బంగారం కాదు, మరి కువైట్ బంగారం, దుబాయ్ బంగారం. ఎందుకు? గోల్డ్, మంచి నెంబర్ 1 గోల్డ్ వస్తుంది అక్కడికి. అలాంటి ఏరియా నుంచి అరబ్బు రాజులు ఎవరికి పంపుతున్నారట? సొలొమోనుకి. ఎందుకు? ఊరకే గిఫ్ట్ ఉంచండి సార్ అంటున్నారట. బంగారం ఆయనకి ఎక్కువైపోయి ఏం చేస్తున్నాడు చూడండి, ఆయనకి బంగారం ఎక్కువైపోయి సుత్తుతో కొట్టిన బంగారంతో అలుగులు గల $200 చేయించాడు. డాల్లా. ఎందుకు చెప్తున్నాను వినండి ఈ చరిత్ర. డాల్ అంటే అవతల నుంచి ఎవడన్నా బాణం వేసుకుంటే బాణం దగ్గర రాకుండా అడ్డెట్టుకునే దాన్ని ఏమంటారు? డాలు. సిమెంట్ గమేలా మాదిరి ఉంటుంది అది. అలాంటి గమేలా లాంటి వాటిని దేంతో చేస్తున్నాడండి? బంగారం. ఎంత ఎక్కువైపోయిందండి దీనికి. సుత్తుతో కొట్టిన బంగారం అంటే, సుత్తుతో కొట్టిన బంగారం వేరు, సుత్తుతో కొట్టిన బంగారం వేరు. సుత్తుతో కొట్టిన బంగారం అంటే, సుత్తుతో కొట్టే బంగారం అంటే సాగే బంగారం. సాగే బంగారానికి రేట్ ఎక్కువ. సాగే బంగారం వేరు, బిస్కెట్ బంగారం వేరు. బిస్కెట్ బంగారం జస్ట్ ట్రాన్స్లేషన్ చేసుకోవడానికి మాత్రమే పనిచేస్తుంది. అంటే డబ్బులు ఉన్నప్పుడు తెచ్చుకోవాలి, డబ్బులు కావాల్సిన మళ్ళీ పెట్టుకోవడం. అందుకే బిస్కెట్. మేము బిస్కెట్ పట్టుకెళ్ళి మాకు నకిలీ చేయండి అంటే చేయరు. అది అవ్వదు, శాతకు పని చేయదట. నాకు మొన్న తెలిసింది. అది దేనికి పని చేయదట. మరి ఏం చేస్తుంది? సుత్తుతో సాగే బంగారం వేరు. ఎంత సాగుద్ది? ఎంత పిసరది సాగిస్తే అది కిలోమీటర్లు సాగుద్దట. అంత సాగుద్ది పిసర. అది అప్పుడప్పుడు చూసారా, ఎంతండి షేర్ అంటే లక్షలు అంటారు. ఎందుకంటే అంత లక్షలు అంటే అందులో మామూలు దారాలు లేవు. చెప్పండి. బంగారు దారాలు అంటే బంగారం దారాలు కూడా వద్దంటే అవుతుంది. అందుకే నెంబర్ 1 గోల్డ్తో డాళ్ళు చేయిస్తున్నాడట. నేను తెలుసుకుంటూ వెళ్ళిపోతాను త్వరగా. మరియు ఇంకా కింద చెప్తున్నాడు చూడండి 18వ వచనంలో, మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనం చేయించి సువర్ణంతో దాన్ని పొదిగించను. దంతం అంటే ఈ మధ్య టకాలు మనం ఒక గ్లాస్ బగలు కొట్టి వచ్చేస్తున్నారు వార్తలు చూస్తుంటే. టకాలు మనం గ్లాసు బద్దలు కొట్టి వచ్చి, మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా? పాస్ ఉంది పళ్ళుకి. ఉప్పు కాదు, పాస్ ఉందని అడుగుతున్నారు. మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా, అది ఉందా, కారం ఉంది, ఎన్నీళ్ళకి ఎందుకండి? మొన్న పేస్ట్ అయిపోయిందని చెప్పండి సార్ ఎవరిని వస్తే. నేను అడుగుతున్నాను, దంతాలంటే ఈ పాసి దంతాలు కాదు, దంతాలంటే ఏనుగు దంతాలు. ఏనుగు దంతాలు తెప్పిస్తున్నాడట సొలొమోను. ఏనుగు దంతాలు ఎందుకు సార్ అంటే, తిండ్రా సింహాసనాలు చేయండిరా అని చెప్పాడు. ఏనుగు దంతాల పవర్ ఏంటో మీకు తెలియాలంటే, ఏపీ, తమిళనాడు, కర్ణాటక 3 రాష్ట్రాలు నల్లమల అడవుల్లో దడదల్లాడించాడు. ఆడి పేరు మీసాలోడు. చెప్పండి, మీసాల ఈరప్పన్. 3 రాష్ట్రాల పోలీసులు దడదల్లాడించాడు. మీసాల ఈరప్పన్ దేనికి ఫేమస్? ఏనుగు దంతాల ఎగుమతి. మన నల్లమల్ల అడవులు. వైఎస్ రాజశేఖర గారు చనిపోయారుగా,
ఆ నల్లమల్ల అడవుల వరకు మొత్తం జల్లెడేస్తాడండి ఏనుగుల్ని. ఏనుగు దంతాలు అమ్మేసి 3 రాష్ట్రాలని గడగలాడించేశాడు. ఆడ ఎదుగుదల అలాగే వచ్చింది. ఏనుగు దంతాలు ఎంత ఫేమస్ అంటే అమ్మిన ఆ యొక్క గిరాకీని చూస్తే మతిపోయింది గవర్నమెంట్కి. అలాంటి దంతాలు తెప్పించి ఏం చేస్తున్నాడు? సింహాసనాలు చేయిస్తున్నాడు. సింహాసనాల పక్కన బంగారు సింహాలను చేయిస్తున్నాడు, మెట్లు చేయిస్తున్నాడు, రకరకాలు చేపిస్తున్నాడు. ఇంకా కిందకి ఆ ఇరుపక్కల 6 మెట్లు 12 సింహములు నిలిచిను. అటువంటిది ఏ రాజ్యం ముందు చేయబడలేదు. మరియు రాజైన సొలొమోను పానపాత్రలు బంగారమైండును. లెబనోను అరణ్య మందిరపు పాత్రలు బంగారపు ఎండిది ఒక్కటి లేదు. సొలొమోను దినముల్లో ఎన్నికకు రాలేదు. జాతక వినండి, ముగిస్తాను. ఎందుకు ఈ సందర్భం చదువుతున్నాడు మీకు అర్థం అవ్వాలి. ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏమి ఈయన మాట్లాడాలనుకుంటున్నాడో మనకు అర్థమవుతుంది. చూడండి ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈయన. ఏం చెప్పాలనుకుంటున్నాడు చూడండి. రచయిత చెప్తున్నాడు ఆయన పాత్రలన్నీ బంగారం అంట. అప్పుడప్పుడు కొంతమంది బిల్డప్ గాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమంటారు చెప్పిన, మాది గోల్డ్ స్పూన్ రా అంటారు. వాళ్ళ స్పూన్ గోల్డ్ అంట. నీ స్పూనే గోల్డ్ ఏమో. ఇక్కడ సొలొమోను గారికి స్నానం చేసే డొక్కు గోల్డ్, బకెట్ గోల్డ్, అన్నం ప్లేటు గోల్డ్, ఆయన స్పూన్ గోల్డ్, ఆయన కూర్చునే సింహాసనం గోల్డ్, మెట్లు గోల్డ్, చేతి ఊతకర్రలు గోల్డ్, కత్తి గోల్డ్, డాలు గోల్డ్, అన్నీ గోల్డ్. గోల్డ్ని బాత్రూంలో కూడా ఆడేశాడు ఆయన. ఎవరు? ఆయనకి బంగారం లెక్కలేనంత బంగారం, టన్నుల బంగారం అలా కుప్పలేసేసారండి తెచ్చి. ఎందుకు ఇవి చెబుతున్నాడు గ్రంథకర్త అంటే గాయమైంది ఆయనకి. జీవితంలో బంగారం వలన, మనుషుల వలన గాయమైంది. చివరికి సముద్రపు ఏరాము వాడలతో, తర్షీషు వాడలు కూడా రాజును కలిగి ఉన్న బ్రాండెడ్ బోట్స్, అవి బ్రాండెడ్ కార్స్ ఈరోజు ఎలా మెయింటైన్ చేస్తున్నాం? BMW, ఆడీలు, జాక్వార్లు, రేంజ్ రవర్లు, బ్రాండెడ్ కార్స్ ఇవి. ఆ కారు ఒక్కొక్కటి కోట్ల మీద ఉంటుంది. అలాంటి కార్లు ఉంటే ఈరోజు బ్రాండెడ్ కార్ అంటే ఎంత బిల్డప్ అండి. మధ్యాహ్నం ఒకరిని చూసామండి, ఆడికి బ్రాండ్ కార్, ఆడికి ఆడి కార్ వేసుకున్నాడు. ఆ ఆడి కార్ వేసుకుని రోడ్లో ఎప్పటికీ అడ్లు ఎగుతలేదు. ఏ అంటే ఆడి కారు తోలుతున్నాడు అని. కోనసీమ అంతా తిరిగేస్తాడు, ఆడి కారు వేసుకున్నాడు. BMW మొత్తం తిరుగుతాడు. ఎందుకంటే మాది బ్రాండ్ కారు కింద బిల్డప్ ఇస్తే అయ్యగారికి ఏకంగా వాళ్ళే ఉన్నాడు. బ్రాండెడ్ బోట్స్ మెయింటైన్ చేస్తున్నాడు. ఒక్క వాడ ఏం చేస్తుంది? ఒక్క వాడ ఊరిని అట్టుకెళ్ళిపోద్ది. అంత వాడ, ఊరిని పట్టుకెళ్ళిపోయేంత వాడలో సొలొమోనుకి 3 సంవత్సరాలకు ఒక్కసారి వాడంత బంగారం తెస్తాడు. ఊరంత బంగారం. ఎంత బంగారం లెక్కలేదండి ఆయనకి. 3 సంవత్సరాలకు ఒకసారి బంగారం తెస్తున్నారు తర్షీషు వాడలు. ఎందుకంటే ఇవి దేశాలు తిరుగుతాయి. తర్షీషు వాళ్ళు అంటేనే దేశాలు తిరుగుతాయి. మన వాళ్ళు ఎక్కడ తిరుగుతాయి? ఈ నది నుంచి అటేపుకి, అటేపు నుంచి ఇటేపుకి తెప్పలి. ఆ వాళ్ళవి ఖండాలు దాటితే అంతగా. చూడండి, యోనా సువార్త ఎగ్గట్టి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఏ వాడెక్కాడు? తర్షీషు వాడ ఎందుకు ఎక్కాడు? మళ్ళీ ఖండం దాటే వరకు వాడు ఆగదని ఆ ఖండాలు దాటే వాడెక్కాడు, కానీ దేవుడు ఆపేశాడు. కానీ విషయం చూడండి, ఖండాలు తిరిగితే అంటే మీరు నమ్మండి, చరిత్ర మీరు చదవండి, మన ఇండియా ఈ తూర్పు దేశాల నుంచి కూడా సొలొమోనుకి సుగంధ ద్రవ్యాలు వెళ్ళాయి. ఇంకా విషయం మీరు వృత్తాంతాలు కదా ఇంటికి సొలొమోను చరిత్ర. లడ్డూలు వెళ్ళాయి. లడ్డూలు తెలుసా? మన ఏరియా నుంచి లడ్డూలు మన సైడే తయారు చేస్తారు. ఇక్కడ వరకు వ్యాపారాలు చేశారంటే వాస్కోడిగామ రాకముందే వ్యాపారాలు చేశారు. ఇక్కడ సొలొమోను వ్యాపారాలు ఎక్కడి వరకు వచ్చాయి? ఇక్కడ వరకు పాక్కుపోయాయి. ఇవన్నీ తిరిగారు వాళ్ళు. అందుకే చూడండి, సొలొమోను వచ్చారు కదా, వాళ్ళ వ్యాపారవేత్తలు వచ్చారు. కిందకి చెప్తున్నాడు, ఇంకా ఏం తెచ్చారు? బంగారము, ఎండి, దంతాలు, కోతులు, నెమళ్ళు, పెట్లు. పెద్ద ప్రశ్న ఏంటి చెప్పిన? రాజుకి బంగారం అంటూ ఓకే, పోనీ ఎండి లెక్క లేకపోయినా ఓకే, ఆయనకి కావాల్సిన బ్రాండెడ్ బోర్డ్స్ ఓకే, రాజుకు కోతులు ఎందుకండి? కోతులు నాటించుకుంటాడా? రాజుకు కోతులు ఎందుకు? ఇప్పుడు నీకు కోతి ఎత్తే ఏం చేస్తావు గిఫ్ట్గా? కోతి ఎందుకండి? రాజుగారు కోతులు తెప్పించారు, పిట్టలను తెప్పించారు. పిట్టలు రాజుకి ఎందుకండి? దాని అర్థం ఏంటంటే, డబ్బులు ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళండి. ఈ మధ్య ఇంటర్వ్యూలు ఇస్తున్నారు చూసారా? డబ్బులు ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పుడు వాళ్ళ ఇంటర్వ్యూ ఎవరో ఇల్లంతా చూపిస్తారు. ఆ ఇల్లంతా చూపిస్తున్నప్పుడు ఆ ఇంట్లో మనకి వాళ్ళ ఇల్లు కట్టినప్పుడు చూడండి, ఒక 60 ఎకరాలు ఇల్లు కట్టారు అనుకోండి,
వెనక్కి ఇల్లు చేసి కట్టి ఎదురు ఓపెన్ ఏరియా వదిలేస్తారు, గార్డెన్ మెయింటైన్ చేస్తారు, పచ్చిక బయలుదేస్తారు. ఇది మెయింటైన్ చేసిన తర్వాత ఆ లోపల నెమళ్ళు, కోతులు, పెట్లు ఇలాంటివన్నీ తెచ్చి తొండలు ఇది తెచ్చిపెట్టి ఆ చూస్తున్నప్పుడు మనం గేటు దాటి లోపలికి వెళ్ళి వెంటనే మనకు కనబడుతుంది కుక్క. అది ఏ కుక్క తెలుసా? ఇది ఇండియా కుక్క అనుకుంటున్నావా? ఆస్ట్రేలియా కుక్క అంటారు. అమ్మో ఆస్ట్రేలియా కుక్క, ఎంత కాస్ట్ తెలుసా? 2,50,000 ఈ కుక్క. ఇప్పుడు మనం ఏమనుకోవాలి, అమ్మో ఈ ఇంట్లో 2,50,000 రూపాయల కుక్క ఉందంటే ఇది బ్రాండ్ కుక్క అన్నమాట. ఇది ఏ నెమలో తెలుసా? శ్రీలంక నుంచి తెప్పించాం, శ్రీలంక నెమలు ఇది. ఇది ఏ కోతి తెలుసా? USA కోతి. ఇది ఏంటో తెలిసి తొండ, ఇదిగో పాడ దగ్గర నేను తెప్పించాం. ఇది ఏ శిలక అనుకుంటున్నా? ఇండియా శిలక అనుకుంటున్నావా? మాట్లాడే శిలక. ఇన్నాను మీరు చూస్తున్నారంటే వీళ్ళు ఇవన్నీ చూస్తారంటే డబ్బున్న వాళ్ళు ఇలాంటి జంతువులను మేపడం ఏంటన్నమాట? రాయల్టీ. ఈ మధ్య మీరు చూసారో ఆవిడ కుక్కకు ముద్దెడుతుంది, ఆవిడ ముద్దెట్టుకుంటుంది, కుక్కకు ముద్దెడుతుంది, ఆవిడ ముద్దెడు. ఎందుకంటే బ్రాండ్ కుక్కను మేపుతుంది ఆవిడ. కుక్కకు ముద్దెట్టి ఇవిడెట్టుకోవడం పెట్టి నాకు అదొక రకం. ఇలాంటి వల్ల కరోనా గడ్డ వచ్చేస్తున్నాయండి. వీళ్ళని అడవులు వదిలే ఇలాంటి వాళ్ళని అందరు నేను కుక్కలు పెంచుకోండి కాదనలేదు, కానీ కుక్క మూతిలో మూతెట్టడం దరిద్రం కదండి. దాని సొంగ ఎంత ర్యాబిస్ ఎఫెక్ట్ అండి, ఎంత ఎఫెక్ట్ అవుద్ది. ఏ వ్యాధికైనా ఈరోజు టీకాలు ఉన్నాయేమో కానీ ర్యాబిస్ వచ్చిందో మనిషి చచ్చిపోవడం అంతే. ఈరోజు అడుగుతున్నాను, డబ్బున్న వాళ్ళు జంతువులు మేపి ఏం చెప్తారు చెప్పనా? దీని నెలసరి మెయింటెనెన్స్ ఎంతో తెలుసా? 25,000 అంటారు. అంటే మళ్ళాంటి కుటుంబం 2 నెలలు బతికేచ్చండి. అలాంటి మేత మేము పెడతాం బిల్డప్ చెప్తారు. ఇలాంటి రాయల్టీ ఎవరు మెయింటైన్ చేశారట? సొలొమోన్ గారు మెయింటైన్ చేశారు. అంటే మీరు చూడండి, బ్రాండెడ్ బోట్స్ మెయింటైన్ చేశారు, వాడలు, ఆయన తర్వాత నెమళ్ళు మెయింటైన్ చేశాడు, దంతాలు మెయింటైన్ చేశాడు, కోతులు మెయింటైన్ చేశాడు, పెట్టెలు ఇలాంటివన్నీ తెచ్చాడు. ఇంకా ఆయన కూర్చి చూడండి, ఈ ప్రకారం రాజైన సొలొమోను ధనము చేత జ్ఞానము చేత భూపతులందరిలో అదుకుడై ఉండు. అతనికి హృదయము దేవుడిచ్చిన జ్ఞానవాక్కులు వినుటకే లోకులందరూ అతన్ని చూడకూడదు. ఆయన నడుస్తుంటే జ్ఞానం నడిచినట్టుందట. ఆయనకి డబ్బులు ఉన్నాయి, నెక్స్ట్ జ్ఞానం ఉంది, బంగారం ఉంది, సామంతులు ఉన్నారు, కావలసిన పక్షులు, జంతువులు అన్నీ ఉన్నాయి. తిండి ఎంత ఉందో చెప్పనా? ఆయన బల్ల ఇప్పుడు ఈ డయాస్ ఎంత ఉందండి, అంత భోజనం బల్ల వేసేవారట. అక్కడి నుంచి అన్ని కూరలు అన్నీ తిండగానే జస్ట్ అలా టచ్ చేసి వదిలేస్తాడు. అలాంటి భోజనం తినేవాడట. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను చెప్పనా? గాయమైంది ఆయనకి. ఇవన్నీ ఉన్నాయి, బాగా తిన్నాడు, అధికారం ఉంది, కళ్ళు నెత్తి మీదకి వెళ్ళిపోయాయి. ఇంకేం చేశాడు? ఇప్పుడు జాగ్రత్త చదవండి, 11వ అధ్యాయంలో 1వ వచనంలో 2వ మాట. అయితే రాజు అయిన సొలొమోను ఫరో కుమార్తెనే కాక ఆ జనుల్లో అనేక మంది పరాయి స్త్రీలను మోహించి కామతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలుండెను, 300 మంది ఉపపత్తులుండెను. ఎవరున్నారట? ఆయనకి ఎవరెవరు చెప్తున్నా చూడండి. 700 మంది రాజకుమార్తెలు, 300 మంది చెన్నెల్లులు. ఆశ్చర్యకరమైన మాట చూడండి, 700 మంది రాజకుమార్తెలా ఏంటి? ప్రెసిడెంట్ గారు అమ్మాయి తాలూకు సంబంధం అంటే మనకి ఎలా ఉంటుందండి? పంచాయతీ ప్రెసిడెంట్, మా మామ ఎవరో తెలుసా? ప్రెసిడెంట్ రా అంట. మా ప్రెసిడెంట్ అయితే నిలబడం. మనం ఎమ్మెల్యే గారికి మేనగోళ్ళ బీరకాయ పీస్ అవుతుందంటే ఎంత బిల్డప్ ఇస్తామండి. మా ఆవిడ ఎవరో తెలుసా? ఎమ్మెల్యే గారికి అటు నుంచి ఇటు నుంచి అటు నుంచి అటు ఏమవుతుంది అనుకుంటున్నావు? మేనగోళ్ళు అవుతుంది. ఎమ్మెల్యే గారు మా తాలూకే అంటాం. ఎమ్మెల్యే గారికి బీరకాయ పీసరి చెప్పుకుంటాం, పంచాయతీ ప్రెసిడెంట్ అంటే నిలబడవని అడుగుతున్నాను. పంచాయతీకి ఎమ్మెల్యేకి నిలబడకపోతే 700 మంది భార్యలు ఉన్నారట, అందరు రాజకుమార్తెలు అట. ఎవరికి? ఐగుప్తి అమెరికా లాంటిది. ఆ రోజు అమెరికా ప్రెసిడెంట్ కూతురు సొలొమోన్ గారు అలా ఆవిడ. అటేపు ఆఫ్రికా దేశాలు రాణిలు సొలొమోన్ గారి భార్యలు, ఇటు ఆసియా రాణిలు. ఏ దేశం పోయిన అందరు మామగారులు రాజులే ఈయనకి. ఎవరికి? 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్తులు. ఇప్పుడు కొలుస్తున్నాను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. బంగారం లెక్కలేనంత ఉంది, తిండి లెక్కలేనంత ఉంది, జంతువులు విచిత్రంగా ఉన్నాయి,
పక్షులు పుంఖాలు ఉన్నాయి. జ్ఞానము మితిమీరింది, జ్ఞానము నడిచే జ్ఞానమైంది. ఇన్నున్నాయి. ఇప్పుడు మనుషులు ఆయన చుట్టూ సుఖపడే స్త్రీలు 1000 మంది ఉన్నారు. అన్నీ ఉన్నాయి. కానీ గ్రంథం ఏమని సెలవిచ్చిందో తెలుసా? 4వ వచనం చూడండి, 3వ వచనం. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలుండెను, 300 మంది ఉపపత్తులైన భార్యలుండెను. అతని భార్యలు ఏంటట? సొలొమోనుకి 700 మంది రాజకుమార్తెలు, 300 మంది ఉపపత్తులు. ఇప్పుడు ఏమైందంటే సొలొమోనుకి వయసు అయిపోయింది. అర్థమవుతుందో లేదో? చాలా భయం వేస్తుందండి ఆ వచనం చదివినప్పుడు. ఆయన దగ్గర లెక్కలేనంత బంగారం ఉంది, వయసు లేదు. ఆయన దగ్గర లెక్కలేనంత ఎండు ఉంది, వయసు లేదు. ఆయన దగ్గర లెక్కలేనంత మంది స్త్రీలు ఉన్నారు, వయసు లేదు. ఆయనకు కావలసినంత జ్ఞానం ఉంది, వయసు లేదు. సొలొమోను ఏమైపోయాడు చెప్పండి? వృద్ధుడైపోయాడు. వృద్ధుడైపోయినోడు మదిలో ఏముంటుంది చెప్పండి? బంగారం ఉంది, వయసు లేదు. అన్నీ ఉన్నా వయసు లేకపోతే తినడానికి ఎన్నున్నా సుఖమేటి చెప్పండి? మాట చెప్తాను వినండి. వయసు అయిపోయి ఏదో రోజు చచ్చిపోతాం. మనం చచ్చిపోతాం కదా. జీకే పెట్టి చచ్చిపోతాం, గుర్తుపెట్టుకోండి. పిల్లల కొరకు ఆలోచిస్తూ చచ్చిపోతాడు. చాలా గాయమైపోతాడు. బాధాకరమైన మాట అని చెప్పిన. ఒక ఆవిడ ఉంటేనే ఎంత బాధపడిపోతే చెప్పండి. సొలొమోను గారికి ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంత బాధపడి ఉంటాడండి. గాయమైపోయాడు. గాయము ఒకరు కాదు, ఇద్దరు కాదు, 1000 మంది గాయమైపోయాడు. బంగారం లెక్కలేదు, గాయం తగిలింది. తినడానికి లెక్కలైన తిండి ఉంది, వయసు లేదు. బంగారం ఉంది, ఆరోగ్యం లేదు. బంగారం ఉంది, వయసు లేదు. మనుషులు ఉన్నారు, ఓపిక లేదు. విషయం ఎలా రివర్స్ అయిపోయిందో చెప్పనా? ఒకప్పుడు సొలొమోను చెబితే వినే రోజులు పోయాయి, ఇప్పుడు భార్యలు చెబితే వినే రోజులు వచ్చేసాయి. ఈ అనుభవంతో రాస్తున్నాడు. వ్యర్థము, సమస్తము వ్యర్థము. బంగారమున్నా వ్యర్థము, ప్యాలెస్లున్నా వ్యర్థము, మనుషులున్నా వ్యర్థము, సమస్తము వ్యర్థము. ఈ భూమి మీద నరుడు పడుతున్న ప్రయాసంతా వ్యర్థము. జీవితంలో 2 దశలు చాలా ప్రాముఖ్యమైనవి. లేత వయస్సు, నడిప్రాయము ప్రాముఖ్యమైనవి. ఇవి నిలబెట్టుకోవడం చేత కాకపోతే జీవితం మొత్తానికి వ్యర్థం. మరి ఏం చేయాలి ప్రభువా అంటే ఆయన సెలవిస్తున్నాడు. ఆయన నోట ఏమని? మనుషులకు ప్రయోజనకరమైనది ఒకటి. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం ముగించుకుందాం. 12వ అధ్యాయం 1వ వచనం. దుర్దినములు రాకముందే ఈటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రాలకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములు యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో మానవుడా. అనుభవంతో చెబుతున్నాను అంటున్నాడు ఆయన. లేత వయసు ఇలా చూస్తుండగా అయిపోద్ది, నడిప్రాయం ఇలా సంపాదిస్తుండగా అయిపోద్ది. ఈ 2 దశల్లో మనోవ్యాకులం చెందుకు. ఆ వయసులో జరిగేవి అందలేదని నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళకు. లైఫ్ అంటే అది కాదు. సంపాదన వెళ్ళిపోకు. లైఫ్ అంటే అది కాదు. అన్నిటికన్నా ముఖ్యం చెప్తున్నాను, ఈ 2 వయసులు అయిపోతాయి మానవుడా. ఒకరోజు దుర్దినాలు వస్తాయి. దుర్దినాలంటే చెడ్డ దినాలు కాదు. దుర్దినాలంటే వృద్ధాప్యపు దినాలు. ఆ దినాలు ఎలా ఉంటాయో తెలుసా? నీ బాల్యమందు నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకోకపోతే, తేజస్సుకు సూర్యచంద్ర నక్షత్రాలకి చీకటి కమ్మితే ఎంత భయంకరంగా ఉంటుంది అలా ఉంటుంది. పగపగా మండుతున్న సూర్యుడికి నల్లటి మేఘం వచ్చి అలా కమ్మేసింది అనుకోండి, ఏమవుద్దండి? అంత చీకటి అయిపోద్ది. జీవితంలో కూడా ఒకరోజు మేఘాలు కమ్మేసే రోజు వస్తుంది. ఆ మేఘాలు కమ్మేసే రోజు ఏంటి చెప్పిన? వయసు అయిపోతుంది. ఒకప్పుడు నీకు అంత దూరంగా ఉన్న వాళ్ళు కనబడతారు, ఇప్పుడు ఎక్కడున్న వాళ్ళు కూడా నీకు కనబడరు. ఏమైంది? వయసు అయిపోయింది. మేఘాలు కమ్మేశాయి.
నీ జీవితంలో సరిగ్గా వినబడదు, అయిపోతుంది. చీకటి రోజులు వచ్చేస్తున్నాయి. నీకు చూపు మందగిస్తుంది, వినికిడి మందగిస్తుంది, నీ నాలుకి తేడా పడుతుంది, అయిపోతుంది వయసు. దుర్దినాలు. ఆ రోజు లెగలేవు, కూర్చోలేవు. ఈ మాట అంటున్నానని బాధపడకండి, టాయిలెట్కి కూడా పోలేమంట. ఆ రోజు లెగిసి బాత్రూమ్కి వెళదాం అనుకుంటాం, లేవలేక మంచం మీదే మన అదుపు తప్పి ఆ కండరాలు లూజ్ అయితే ఆ యూరిన్ అక్కడే రిలీజ్ అయితే నీ కొడుకు నిన్ను ఎంత తిట్టుకుంటాడో తెలుసా? నీ కోడలు నిన్ను ఎంత తిట్టుకుంటో తెలుసా? ఆ రోజు అనిపిస్తుంది వీళ్ళకి సాకరి మేము చేయలేకపోతున్నామని వాళ్ళ మాటలు మనకు వినబడినప్పుడు అప్పుడు అనిపిస్తుంది, ప్రభువా ఈ దుర్దినాలు నాకు నచ్చలేదు, త్వరగా నన్ను తీసుకెళ్ళిపో, నాకు నచ్చలేదు ప్రభువా. సూర్యుడికి చీకటి కమ్మేస్తే ఆ లోకం ఎలా ఉందో నా జీవితానికి చీకటి కమ్మేసింది. నా కళ్ళు కనబట్టలేదు, నా చెవులు వినబట్టలేదు, నాకు ఏది చేయాలన్నా చేసే ఓపిక లేదు. తిందామనిపిస్తుందండి, కానీ తినలేము. ఎందుకో చెప్పిన అరగక చచ్చిపోతామని. ఎక్కడికన్నా సరదాగా వెళ్ళాలనిపిస్తుందండి, ఓపిక రాదండి. దుర్దినాలు. కొడుకులకి బరువు అయిపోతాం, కోడళ్ళకి అలుసైపోతాం, మనవళ్ళకి లోకు అయిపోతాం. మనవడే ఎటకరం ఆడితే ఎంత ఉంటాడు, ఆడు వచ్చి తాత ఎటకరం ఆడుతుంటాడు, ఎంత లోకు. ఒకప్పుడు ఆయన నిలబడితే ఇంట్లో వాళ్ళందరూ గజగజ పడుగుతారు. ఇప్పుడు ఆయన లేచి లేవలేక నడుస్తుంటే ఆయన అందరికీ లోకు అయిపోతాడు. సొలొమోను అంటున్నాడు, వయసు అయిపోతే జాగ్రత్త. మరో పోలికిస్తున్నాడు, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. వాన పడుతున్నప్పుడు ఎలా ఉంటుందండి? ఇప్పుడు వాన పడితే ఎలా ఉంటుందండి? విసురుకుంటున్నారు కదండి. వాన పడితే ఎలా ఉంటుందండి? ముగించేస్తాను, హాయిగా ఉంటుంది. వాన పడుతున్నప్పుడు అలా గుమ్మం దగ్గర నిలబడితే సెంట్రల్ ఏసీ వేస్తున్నట్టు వస్తుందని అలా చల్లగా తగులుతుంటే హాయిగా ఉంటుంది. ఫీలింగ్స్ ఏంటి చెప్పిన? బజ్జీలు ఉంటే బాగుండ్రా అన్నారు, పకోడీ ఉంటే బాగుండ్రా, సమోసాలు ఉంటే బాగుండ్రా, వేడి వేడి గరం మసాలా టీ ఉంటే బాగుండ్రా అంటారు. ఎన్ని కోరికలు చెప్తే చల్లరానికి అసలు అది ఉంటే బాగుండ్రా, ఇది ఉంటే బాగుండ్రా అంటారు. వయసులో ఉన్న పిల్లలైతే, నా ఇంటర్లో అయినవాడు, వయసులో ఉన్న పిల్లలైతే కూడా దిక్కుమాల పాటు ఉండేదిలేండి. అందరూ హీరోయిన్లే వర్షం వస్తే బయటకు వచ్చేసి, ఎక్కడున్నావు ఇన్ని రోజులు, ఎక్కడికి వెళ్ళావు, దాక్కున్నావా, జ్ఞాపకం రాలేదు నీకు, హిమాలయాల్లో దాక్కున్నావా, రావాలి కదా. హీరోయిన్లు వర్షం వచ్చినట్టునే నేను నీకు జ్ఞాపకం రాలని వర్షానికి చెప్పడం, పిడిగడిపోవాలి టాప్ మన మీద. వర్షం వచ్చినప్పుడు అడుగుతున్నాను, వర్షం వచ్చిన వెంటనే వర్షాన్ని చూసి అడుగుతున్నా. ఇదే మాటలు దేవుడికి జ్ఞాపకం రాడు. వర్షం వచ్చినప్పుడు ఎంత హాయిగా ఉంటుందో, వర్షం పోయిన తర్వాత, వర్షం జోరును కురిసిన తర్వాత ఇక్కడ కూర్చుని మీరు దేవుని మాట్లాడండి, వినండి అంటే వింటారా? చిత్తడిగా ఉంటుంది, బురదగా ఉంటుంది, వినబుద్ధి ఇది. జీవితం కూడా అంతే. వర్షం పడుతున్నప్పుడు హాయిగా ఉండే జీవితం, కాళ్ళు చేతులు ఆడుతున్న జీవితం. బురదగా ఉండే జీవితం ఏంటి చెప్పిన? వయసు అయిపోయిన జీవితం. ఆ రోజు బురదగా ఉంటుంది. యూరిన్కి వెళ్ళలేవు, అక్కడే పడుకుంటావు, తినలేవు, ప్లేట్ కూడా కడగలేవు, గ్లాసు లేకదు, మొత్తం మీదంతా వంపుకుంటావు. వర్షం వెళ్ళిపోయిన తర్వాత బురద ఎలా ఉంటుందో నీ జీవితంలోకి బురద రోజులు రాబోతున్నాయి, గుర్తుపెట్టుకో. సొలొమోను ఏం చెప్పాలనుకుంటున్నాడు? లేత వయస్సు, నడిప్రాయం విలువైన జీవితాలు ఇవి, బాల్యం విలువైన జీవితం ఇది. ఈ రెండు దశల్లో నువ్వు దేవుణ్ణి తెలుసుకోకపోతే ఇంకెప్పటికీ దేవుడు నీకు అర్థం. ముగించేస్తే ఆయన అంటున్నాడు, మేము ఏమి నేర్చుకోవాలి అంటే నీ బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. మృదువు వచ్చిన తర్వాత నీ కొడుకు నిన్ను ఎత్తుకుంటాడు లేదో నాకు తెలియదు, నీకు వయసు అయిపోయిన తర్వాత నీ కూతురు నిన్ను ఎత్తుకుంటాడు లేదో నాకు తెలియదు, కానీ నీకు వృద్ధాప్యంలో కూడా నేను ఎత్తుకొని ముద్దాడే ఒక ఆయనే నీ సృష్టికర్త. గుర్తుపెట్టు. జీవితంలో బంగారం నీకు బంగారం ఆ రోజు నీకు అవసరానికి రాదు, గుర్తుపెట్టుకో. జీవితంలో నీ ఎకరాలు నిలబడో, గుర్తుపెట్టుకో. హాస్పిటల్ మంచం మీద జీవితంలో ఆ రోజు నీకు ఏది కలిసి రాదు, గుర్తుపెట్టుకో. ఆ రోజు వయసు అయిపోయిన తర్వాత నీకు నెమ్మది దొరికేది ఒకే ఒక్క దిక్కున, దేవుని సహవాసంలో మాత్రమే నెమ్మది దొరుకుతుంది. ఆ రోజు దేవుడి దగ్గర నీకు నెమ్మది దొరుకుద్ది. నువ్వు ఎంత గించుకో, నీకు ఎక్కడ సుఖం దొరకదు. బంగారం తెచ్చి నీకు కేజీ ఇస్తానన్నా ఆ వయసులో నాకెందుకురా బంగారం అంటావు నువ్వు.
నీకు బిర్యానీ ఇదిగో ప్యారడైజ్ నుంచి హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో తెప్పించాడు, నాకెందుకు బిర్యానీ తింటే అరగదంటావు. ఆ రోజు నీకు ఏది ఇచ్చినా నీకు నచ్చదు. ఆ రోజు నీకు కావాల్సింది మనశ్శాంతి. ఆ మనశ్శాంతి నీకు ఇచ్చేది ఎవరో తెలుసా? నిన్ను పుట్టించిన దేవుడు. కానీ మనం చేసే పనులు చెప్పనా, నీ ముఖానికి చర్చ్ ఉండదు, ప్రార్థన ఉండదు, సహవాసం ఉండదు, ఇలాంటి సభల్లో గంట ఉండవు. నీ వయసులో ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతావు. నీ కళ్ళు బాగున్నప్పుడు నీ చెత్తంతా చూస్తావు. ఇప్పుడు కళ్ళు పోతాయి, ఇప్పుడు బైబిల్ చదివాలని వస్తావు, నీ కళ్ళు కనబడవు. ఇప్పుడు నీ ఓపుకున్నప్పుడు ఇలాంటి సభలకు రావు, చర్చికి రావు. కూలి పనులు, వ్యాపారం, అది ఇది సంపాదన పోగేసుకోవడం అని తిరుగుతావు. ఇప్పుడు వయసు అంతా అయిపోయింది, ఇప్పుడు చర్చికి వచ్చి కూర్చుందంటావు. నిన్ను ఎవడ మోసుకొస్తాడు చర్చికి అని అడుగుతున్నాను నేను. అయిపోయావు. ఒక పాట కానీ, ఒక ప్రార్థన కానీ, ఒక బైబిల్ చదువు కానీ, 60 ఏళ్ళ బతుకుల్లో నీకు దేవుడు అని ఒక్కటి చూపించు. వచ్చిన మందిరం దగ్గర మూలుగుతూ కూర్చున్నావు, వచ్చిన వాళ్ళందరికీ పేర్లెట్టి వెళ్ళిపోయి. ఏది నీ జీవితంలో దేవుడు భక్తి? ఏముంది నీ భక్తిని అడుగుతున్నాను నేను. అయిపోతుంది. కాళ్ళు కాటికి చాపే వయసు అందరికీ వచ్చేస్తుంది. దుర్దినాలు గుర్తుపెట్టుకోండి. భయమో భక్తి, భయమో భక్తి, భయమో భక్తి. అందుకే రాత్రి చెప్పాను, తృప్తి కలిగిన జీవితం ఉంటే, ఉన్న దానితో సర్దుకుపోయి బతకడం నేర్చుకుంటే, మిగిలిన టయాన్ని దేవునికి ఇవ్వడం స్టార్ట్ చేస్తే, నిన్ను మృదువు వచ్చాక ఎత్తుకొని వాడు నీ యెహోవా. గుర్తుపెట్టుకో. ఏమని సెలవిస్తున్నాడు ఆయన? ముగిస్తున్నాడు చూడండి, ముగించేస్తాను. ఇదంతా వినిన తర్వాత 11వ వచనంలో, ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను మానవ కోటికి ఇదే విధి. ఇది ప్రాముఖ్యం. నీ బంగారం కాదు సొలొమోను, ప్రాముఖ్యమైనది మానవ కోటికి విధి దేవుని కొరకు బతకడం. సొలొమోనుకైనా, నీకైనా, నాకైనా ఆయన అనుభవంతో చెబుతున్నాడు చూడండి. బంగారం ఇది కాదు, సంపద ఇది కాదు, మనుషులు ఇది కాదు. ఎంతమందితో సహవాసం చేసిన వాళ్ళు ఉండరు. ఎందుకంటే మన మాట వినని రోజులు ఒక రోజులు వస్తాయి. మానవ కోటికి ఇదే విధి. ఇదిగో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలేంటో అనుసరించి నడుచుకున్న వాళ్ళను ఇదే మానవ కోటికి విధి. ఆయన కట్టడలు ఎక్కడ చెప్తారు? మీ సంతలో చెప్తారు, మీ ఊరిలో చెప్పరు, చర్చిలో చెప్తారు. ఆయన ధర్మశాస్త్రం ఇలా ఉందని ఎక్కడ బోధిస్తారు? రచ్చబండలో చెప్పరు. చెప్పండి, మీ సంఘంలో చెప్తారు. కానీ నీకు సంఘానికి రావడం ఎంత బద్ధకమో నీకు. వారమంతా సేవకుడు దేవుడితో పెనుగులాడొచ్చి ఆ పులిపేట నిలబడి దేవుని ఆజ్ఞలు ఇలా ఉన్నాయి, ఇవి చెయ్యాలి, ఇవి చేయకూడదు, ఆయన కొరకు ఇలా జీవించాలని చెబితే చెవిలో తిప్పుకునేది ఒకరు, ముఖంలో చూసేది ఒకరు, అలా చూసేది ఒకరు, ఫ్యాన్ కింద కూర్చునేది ఒకరు, ప్లేస్ దొరకదు ఒకరు, పిచ్చి పిచ్చి మాటలు మాడుకుని ఏడాదంతా ఇలా గడిపి లోపల నీకు ఏదో ఒక సావుకలు వస్తే నేను చెప్తున్నాను, అప్పుడు గుర్తొస్తుంది దేవుడి పట్ల భయము భక్తి. గుర్తుపెట్టుకో. చాలామంది పెద్దోళ్ళు కనబడుతున్నారు ఇక్కడ. 30 దాటే ఇక్కడ నాకు 35 ఈమెయిల్లోనే వస్తుంది నాకు ఒత్తిడి. 35 దగ్గరకు వచ్చేస్తున్నాను. ఈ 35 పక్కన పడేయండి, ఆ 5 పక్క తీస్తే 30. ఒక సగటు భారతీయుడు బతికేది 60. నాకు 30 అయిపోయి ఇంకొంటే నాకు 30. నాకే 30 ఉంటే చెప్పండి, పెద్ద బళ్ళు ఉన్నాయి చెప్పండి. మీకు 40 ఉంటే 20, ఇప్పటికే 50 ఉంటే 10, ఇప్పటికే 50 దాటి బండి 50 పైన ముళ్ళు మీద ధరిస్తే ఇక సంవత్సరాలు, ఇంకా పైకి వెళ్ళిపోతే నెలలు, ఇంకా నెలలు వెళ్ళిపోతే వారాలు, ఇక రోజులు. ఏదో రోజు 3వ రోజు ఎట్టేస్తారు అంతే. ఇక నువ్వేమంటే అనుకో, ఎప్పటికైనా కాలం మిగిలిపోయింది, మించిపోయింది ఏమీ లేదు. ఈరోజే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నీ దేవుడి కొరకు ఏం చేయాలో ఆలోచించి. ఎందుకంటే బాల్యం అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, యవ్వనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, యవ్వనంలో ఉన్నవారు ఉన్నారు, నడి వయసులో ఉన్నవారు ఉన్నారు, నడి వయసు దాటేసిన వారు ఉన్నారు, వృద్ధాప్యానికి వచ్చేసిన వారు ఉన్నారు. ఇప్పుడు అడుగుతున్నాను, ఎనిదిరిగి చూసుకో. ఇన్ని దశలు దాటి వచ్చేసావు. ఏది? ఇన్ని దశల్లో నీ దేవుని గుర్చిన తపనేది నీకు. సొలొమోను అంతటి వాడికే బంగారం ఆయన కాపాడలేకపోతే ఆయన సావు నుంచి, సొలొమోను అంతట జ్ఞానినే ఆయన మనుషులు ఆయన సావు నుంచి కాపాడకపోతే మనకు బంగారం ఉందండి? బంగారం ఉంటే ఇక్కడ ఉంటాం సాబులో. మనకి ఈడద్దంతే 2-3 ఉంగరాలు తప్ప ఇంకేమి లేవు. మనం ఏమన్నా చెప్పండి, ఏ ధైర్యంతో బతుకుతున్నాం మనం?
అందుకే మానవ కోటికి ఇదే విధి, దేవుని పట్ల నడుచుకోకపోతే ప్రతి గూఢమైన అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు అది ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చిన. ముగించేస్తున్నాను. ఏంటట? ఆయన ఒకరోజు తీర్పులో తెస్తాడట. ఏం చేశారు? ఉదయం లేచి పెళ్ళికి వెళ్ళాను ప్రభా, తర్వాత ఏం చేసావురా? బిర్యానీ తిన్నాను ప్రభా, తర్వాత ఏం చేశారు? మళ్ళీ కవర్లెట్ తెచ్చేసాను ప్రభు, తర్వాత ఏం చేశారు? సాయంత్రం తినేసాను ప్రభు, తర్వాత ఏం చేసావురా? పడుకున్నాను ప్రభు, తర్వాత ఏం చేసావురా? పనికి వెళ్ళాను ప్రభు, తర్వాత ఏం చేశారో? వండుకున్నాను ప్రభు, తర్వాత ఏం చేసావురా? తినేసాను ప్రభు, తర్వాత ఏం చేశారు? మళ్ళీ పడుకున్నాను ప్రభు. నేను అడుగుతున్నాను, ఈ లోపల నువ్వు లైఫ్ ఏం చేశారంటే బెడ్లను పెంచాను ప్రభా, ఇంకేం చేసావురా? వాళ్ళని పోషించాను ప్రభా, ఇంకా ఏం చేసావురా? వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశాను ప్రభా, ఇంకేం చేసావు ప్రభా? వాళ్ళని సెటిల్ చేశాను ప్రభా. మరి లోపల వచ్చేసేవారంటే ఏదో యాక్సిడెంట్ చేసుకుని నొప్పిగా ఉంది ప్రభా, కనుమూసని వచ్చేసాను ప్రభా అంట. దేవుడు అడుగుతాడు, మరి నా కొరకు ఏం చేసావురా? బతుకున్నంత కాలం పిల్లలని తిరిగావు, బతుకున్నంత కాలం సంపాదన అని తిరిగావు, బతుకున్నంత కాలం పోగేసుకోవడానికి తిరిగావు. ఇప్పుడు చచ్చావు, నా ముందుకు వచ్చావు, ఏం చేసావు నా గురించి? కంటే ఆ చర్చికి వెళ్ళైనా నువ్వు తినంగా ఉన్నావా అని అడగడనుకుంటున్నారా? ప్రతి గూఢమైన అంశాన్ని గురించి అడుగుతాడు. గుర్తుపెట్టుకుంటా. బైబిల్లో ఉన్న గొప్ప విషయం ఏంటి చెప్పిన? మనుషుడు చచ్చిపోతే పట్టుకెళ్ళిపోయి ఒకే ఒక్క ఆస్తి, ప్రభువా ప్రతి ఏడాది సభలో మా కష్టార్జితం పెట్టాం ప్రభువా, ఇది జ్ఞాపకం. మా సంఘాల్లో ఇదిగో ప్రభువా కలిసి పనిచేసాం ప్రభువా, ఇది జ్ఞాపకం. నా కొరకు నువ్వేం చేసావంటే మా వయసులో అందరు కుర్రోళ్ళలాగా సంబరాల్లో దరిద్రాల్లో మేము తిరగకుండా ప్రభువా సువార్త కొరకు చేయి కలిపాం ప్రభువా, ఇది మా జ్ఞాపకం ప్రభువా. మా సేవకులకి ఎన్నో దండుగా నిలబడ్డాం, మా ఊరిని మార్చుకోవడానికి, చెడు వ్యసనం నుంచి బయటికి లాగడానికి ఇదిగో ఈ సభలో ఏడాది పెట్టాలని కంకణం కట్టుకున్నాం, ఇన్ని చేసాం ప్రభు. అప్పుడు అంటాడు ప్రభు, బలా అంటాడు. ఆ రోజు అదేమి చేయకుండా నువ్వే సంపాదించుకుని, నువ్వే తిని, నువ్వే నిద్రపోయి, నువ్వే ఇలా చేసి చివరికి ఒక రోజు వయసు అయిపోయి చివరికి ఎవ్వరూ పట్టించుకోకపోక ఆ టైంలో నువ్వు వచ్చి దేవుడా నువ్వు నన్ను పట్టించుకుంటే అంత అరగదీసి ఇప్పుడు వచ్చి నన్ను పట్టించుకుంటే దేవుడు అంటాడు, ఎవర్రా నువ్వు అని అడుగుతాడు. స్త్రీనైనా అడుగుతాడు, పురుషునైనా అడుగుతాడు. నువ్వు వయసులో ఉన్నావా? దేవుని కొరకు ఆలోచించు. నడి వయసులో ఉన్నావా? దేవుని కొరకు ఏదో ఒకటి చేయి. వృద్ధాప్యానికి వచ్చేసావా? ఏం చేయాలి నిర్ణయించుకో. సొలొమోను గాయాలు అయిపోయి చెబుతున్నాడు, నా వలె ఎవరి జీవితాన్ని వ్యర్థము చెయ్యొద్దు. నేను ముగించేస్తున్నాను. సొలొమోను గారు మనకి మాదిరి అంటే మనకు మాదిరి కాదండి. ఇదిగో చెప్పనా, సొలొమోను కన్నా గొప్పవాడు ఉన్నారు మనకి. ఆయనే సెలవిచ్చాడు, ఇదిగో మీ మధ్య సొలొమోను కన్నా గొప్పవాడు ఉన్నాడు. ఎవరైనా? ప్రభువు అయిన యేసుక్రీస్తు. సొలొమోను బంగారం పోగేసుకున్నాడు, ఈయన బంగారం లాంటి రోడ్లు వదిలేసి మన కొరకు భూలోకానికి వచ్చేసాడు. ఈయన సొలొమోను కన్నా గొప్పవాడు. ఆయన అధికారం కొరకు ఇతర స్త్రీలతో సహవాసం చేశాడు, ఈయన అధికారాన్ని వదిలి పాపాత్ములతో సహవాసం చేశాడు, పాపులను రక్షించడానికి. ఆయన సుఖభోగాలకు అలవాటు పడ్డాడు సొలొమోను. ఈయన ఎండ వాన అని తెలియకుండా మిట్ట మధ్యాహ్నం వ్యభిచారిని మార్చడానికి ఆ సమరయ స్త్రీ దగ్గర నిలబడ్డాడు. ప్రతి స్త్రీని కామతురత గలవాడే సొలొమోను ఉంచుకొనుచూ వచ్చాడు. ప్రతి స్త్రీలో తల్లిని చూశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయన సొలొమోను కన్నా గొప్పవాడు. ఇక నేను ముగించేస్తున్నాను. సొలొమోను తీర్పులు చాలా అద్భుతంగా ఉంటాయి. ఎంత అద్భుతం అంటే, ఒకరోజు సొలొమోను దగ్గరికి ఇద్దరు తల్లులు ఒక బిడ్డను తీసుకొస్తారు. నా బిడ్డ అంటే నా బిడ్డ, తెలుసుగా ఈ స్టోరీ. నా బిడ్డ అంటే నా బిడ్డని ఇద్దరు నిద్రపోయి చంపేశారు. ఒక ఆవిడ నిద్రపోయి పంపించేసింది. ఆ రోజుల్లో సీసీ కెమెరాలు లేవుగా మరి తీర్పు చెప్పడానికి. ఆ రోజు నర్సింగ్ డిపార్ట్మెంట్ DNA టెస్టులు లేవుగా తేల్చడానికి. ఆ రోజు ఏం కావాలి, ఏమీ లేదు, యుక్తి. ఇప్పుడు జడ్జిమెంట్ ఇవ్వాలి. సొలొమోను దగ్గర తీసుకొస్తే సొలొమోను అన్నాడు, పదునైన కత్తోడు దేనరా, చెరుకు మొక్క నరికిచ్చేస్తా అన్నాడు. ఆ చెరుకు ఇదేం తీర్పు అని, చెరుకు మొక్క పై మొక్క ఈవిడికి కింద మొక్క ఈవిడికి ఇచ్చేస్తామంటే ఇద్దరు తల్లు వచ్చి, కనలేని తల్లి అంది, నరికేయండి చెరుకు మొక్క నరికేయండి అంది.
కనిన తల్లి అంది, దయ్యా నరకొద్దయ్యా, ఎందుకంటే నా బిడ్డ ఎక్కడున్నా పర్లేదు, బతుకుంటే చాలు. ఇదే తీర్పు సొలొమోను కన్నా గొప్పవాడైన ప్రభు దగ్గర తెస్తే ఏం చేస్తాడు తెలుసా? సొలొమోను కన్నా గొప్పవాడైన ప్రభు చనిపోయిన బిడ్డను కూడా బతికించేస్తాడు. ఈయన సొలొమోను కన్నా గొప్పవాడు, గుర్తుపెట్టుకో. ఇప్పుడు మన మాదిరి సొలొమోను 1000 మందిని చేసుకున్నాడు, కనీసం నేను చంపెత్తడాడు మాటలు మాట్లాడేవాటే. నీకు సొలొమోను మాదిరి కాదు, బంగారం సంపాదించుకున్న సొలొమోను మాదిరి కాదు, సహవాసం చేసుకున్న సొలొమోను మాదిరి కాదు. సొలొమోను గాయాలైపోయి చెప్పాడు గ్రంథంలో, నా వలే చెయ్యొద్దు. నేను నెమలు తెప్పించుకున్నాను, జంతువులు తెప్పించుకున్నాను, బంగారం తెప్పించుకున్నాను, స్త్రీలను తెప్పించుకున్నాను, కావలసిన సహవాసం అంతా పెట్టుకున్నాను. వ్యర్థమని తేలిన తర్వాత అర్థవంతమైన మాట చెప్పాను, దేవుని కొరకు బ్రతకడం కొన్నంత అర్థము ఇంకెక్కడా లేదని వ్యర్థమని చెప్పేశాడు. అంతే. ఎలా బతకాలంటే ప్రభు చెప్పాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, సమాధానం ఇస్తాను. నా యొద్దకు వచ్చి నేర్చుకోండి. ఏమి నేర్చుకోవాలి? ఆయన కట్టడలు, ఆయన ధర్మశాస్త్రం మనం నేర్చుకుంటే ఆయన కొరకు బతికితే, నేను చెప్తున్నాను, రాత్రి చెప్పిన ప్రసంగానికి దీనికి కలిపి నేను ముగించేస్తున్నాను. ఏమి ఇస్తాడంటే ఏ సమయానికి ఏం కావాలో అది ఇస్తాడు. దాని కొరకు మనోవ్యాకులం చెందకండి. అరే ఇది లేదు మాకని ఫీల్ అయిపోకండి. ఎందుకంటే మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని ఎదిగితే ఏది కావాలో అది అప్పుడు అవన్నీ అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన వైపు చూడండి. వయసు ఉండగానే బైబిల్ చదవండి. వయసు అయిపోయిందా? చదవలేరు. కళ్ళు బాగున్నప్పుడే బైబిల్ చదవండి. కళ్ళు పోయాయా? చదవాలన్నా చదవలేరు. ఓపిక ఉన్నప్పుడే దేవుని కొరకు ఎక్కడో దిక్కున పరిగెట్టండి. ఓపిక అయిపోయిందా? ఇంక చేసేది ఏమీ లేదు. వృద్ధాప్యము రాకముందే, దుర్దినాలు రాకముందే, వాన వెలిసిన తర్వాత ఆ చిత్తడ జీవితం మన జీవితంలోకి రాకముందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునే సువార్తలు జరిగించి దేవుని సన్నిధికి చేరుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని చిత్తమైతే వచ్చే ఏడాది కలుద్దాం. అందరూ బతుకుండా అంటే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ దయలో, మీ కృపలో తండ్రి, ఆ ఏడాది నుంచి ఈ ఏడాది వరకు మమ్మల్ని కాపాడారు దేవ. విలువైన మాటలు నిండా దినాన్ని ఈరోజు విన్నారు తండ్రి. వాతావరణం తండ్రి వేడిగా ఉన్న మీ పిల్లలు తండ్రి వాక్యానికి విలువనిచ్చారు. వినగలిగే చెవిని, గ్రహించే మనసును మీ బిడ్డలకు దయచేశారు. ఎవరికి ఈ సంగతులు అర్థమయ్యే నాకు తెలియదు కానీ తండ్రి, మేము తిరిగి వెళ్తున్నాం తండ్రి. మీ చేతులకు మీ బిడ్డలను అప్పగిస్తున్నాం. స్థానిక సంఘ దైవజనుల్ని, పెద్దలను తండ్రి మీరు ఆశీర్వదించండి. మీ దయగల హస్తములు చేత తండ్రి వారిని నడిపించండి. వారి ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచండి. సత్యానికి స్తంభాలుగా వారి సంఘాలను కట్టండి. మా మీద ఇక్కడ ఉన్న వారు ఎవరైనా చెడ్డ మాటలు పలుకుతండి, మమ్మల్ని శత్రులుగా భావించిన వారు ఎవరైనా ఉంటే, మమ్మల్ని తక్కువ చేయాలని మాట్లాడిన వారు ఎవరైనా ఉంటే వారిని క్షమించండి. వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం దేవా. తండ్రి మీ దయలో, మీ కృపలో తండ్రి ఈ కార్యాన్ని నడిపించడానికి ఎవరైతే సహోదరులు తండ్రి, తమ్ముళ్ళందరూ కష్టపడ్డారో వారిని, వారి కుటుంబాలని కాపాడతారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.